ఆదికాండం 22వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని క్షణాలు అది చదివి కూటమును ఆరంభించుకుందాం. ఆదికాండం 22:15వ వచనం ప్రారంభము. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, నా తోడని ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఆహా, అది ఎంతటి వాగ్దానము! అది విధేయత వలనే కలిగినది. విధేయతనే దేవుడు అపేక్షిస్తున్నాడు. ఒకప్పుడు అది ఇలా వచించబడుతుంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని. నీవు అర్పించే ఎలాంటి అర్పణల కంటే దేవునికి లోబడు అనేది శ్రేష్టమైన విషయము. ఈ రాత్రి వేళలో విశ్వాసమునకు తండ్రియగు మూల పురుషుడైన అబ్రహాము అను గణనీయమైన పాఠ్యాంశమును మనం ఎదుర్కొనబోతున్నాము. ఎందుకంటే అతడును అతని సంతానమును భూలోకమును స్వతంత్రించుకునే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాము వల్లనే మనము కూడా క్రీస్తులో చనిపోయిన వారమై అబ్రహాము సంతానముగా తీర్చబడి వాగ్దాన ప్రకారంగా ఆయనతో కూడా వారసులమై ఉంటున్నాము. అబ్రహాము కేవలము సామాన్య మానవుడే, ప్రత్యేకత ఏమీ లేదు. 75 సంవత్సరాలు అయ్యే వరకు ముందుగా అతన్ని పిలిచినట్లుగా మనకెక్కడా సాక్ష్యాధారాలు లేవు. అతనికి సగం సహోదరి అయిన అతని భార్య అప్పటికి 65 సంవత్సరాల వయస్కురాలై ఉంటుంది. బహుశా వారు చిన్న వయసు నుండి కలిసిమెలిసి ఉండేవారు. ఆమె కొజ్జాలు, పిల్లలు లేరు. లోకానికి తన రక్త సంబంధులకు సంపూర్తిగా ప్రత్యేకించబడినట్టుగా దేవుడు అతని పిలిచాడు. అతని కొరకు ఆయన ఒక ప్రత్యేక కార్యం చేయనై ఉన్నాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు చేయగోరినట్లయితే ఎటువంటి అపనమ్మకం నుండి కూడా నీవు ప్రత్యేకించబడవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన చెప్పిన దానికి నీవు సంపూర్ణంగా విధేయుడు కావాలి. దేవుని ఆజ్ఞ అది. ఇంకో రీతిగా నీవు దాన్ని చేయకూడదు. దానికి ఒక మాదిరిని ఆయన ఉంచుతాడు. అదే ఆయన యొక్క మాదిరియే. దేవుడితో నడిచే ప్రత్యేక జీవితము కొరకు కుటుంబానికి రక్త సంబంధులకు సంపూర్ణంగా ప్రత్యేకించబడవలే. సంవత్సరాలు సాగిపోయినవి, జరిగింది శూన్యం. అయినను అబ్రహాము అస్త్రుడు కాలేదు, భీతికి తావివ్వలేదు. అవిశ్వాసము చేత దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు. బలవంతుడై దేవునికి స్తుతులు చెల్లించుచున్నాడు. సంవత్సరం వెంబడి జరుగుతూనే ఉన్నది. అనేకులైన విమర్శకులు అతని ఎదుక వచ్చి ఇలా అని ఉండవచ్చు, సందేహం లేదు. జనాంగాలకు తన అబ్రహామా, నీకెందరయ్యా పిల్లలు, సంతానం? అతనిని తొలగించలేదు. బిడ్డలు లేనేలేరు. శారా పిల్లలకనే వయస్సు గతించిపోయింది. స్త్రీ యొక్క ఋతు నైజం గతిస్తున్నది. అబ్రహాము దేవుని ఎలాగూ నమ్మాడో అదే నమ్మకం కలిగి ఉన్నాడు. ఎటే కొరకై అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. దేవుడు తాను చేసిన వాగ్దానమును వెలుగుకు తీసుకునేవాడు కనుక అది సంపూర్ణంగా అతను గుర్తించిన వాడై బిడ్డ కొరకని ఏర్పాట్లు చేశాడు. అతని యొక్క సంతానము కూడా అదే విషయాన్ని ఆలోచన చేస్తుంది. మానవ గ్రాహ్యానికి అది ఎంతని అవాస్తవంగా అగుపించినప్పటికీ, అస్వాభావికంగా తెలియపరుస్తున్నప్పటికీ ఆయన నెరవేర్పు చేయలేని వాగ్దానాన్ని ఆయన చేయడు. ఏ విషయాన్ని మనము నమ్ముతున్నాము. నాడు కూడా అబ్రహాము యొక్క ప్రతి నిజమైన సంతానము అది నమ్ముతున్నది. ఎలాంటి పరిస్థితులు మనము కలిగి ఉన్నామని కాదు, ఎంతటి జ్ఞానాన్ని మనము పొంది ఉన్నామని కాదు, ఎన్ని విషయాలు జరిగినవని కాదు, ప్రకృతి సంబంధికది ఎంతటి అస్వాభావికమైనదిగా ఉన్నప్పటికీ ప్రకృతి సంబంధికది బుద్ధిహీనతగానే కల్పిస్తుంది. అయితే అది ఎలాంటి వ్యత్యాసంగా కనిపించదు మనకు. అది దేవుడు చెప్పినట్లయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని అబ్రహాము సంతానము తీర్మానించుకుంటుంది. దానిది నెరవేరుస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా సంతానము లేరని మనం గమనించాము. అయినప్పటికీ అబ్రహాము తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. ఎందువల్లంటే అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు కాబట్టి. బాలుడైన ఇస్సాకు తెర మీదికి వచ్చాడు. చిన్నవాడైన ఇస్సాకు రంగం మీదికి వచ్చినప్పటికీ దేవుడు అతనికి 2 పరీక్ష పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. అబ్రహాము 115 లేక 120 సంవత్సరాల వయస్కుడై ఉంటాడు. ఆయన అన్నారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని నేను నీకు చూపించు పర్వతం తీసుకువెళ్లి
అతను నాకు అర్పించు. ఇంకో రీతిగా చెప్పాలంటే అతని యొక్క వాగ్దానము నెరవేర్చబడి కొరకై అతనికి కలిగిందంతా నాశనము చేయమని భావం. ప్రకృతి సంబంధమైన ప్రతిదానిని తీసివేయటం అనగా ఇదే. అబ్రహాము అన్నాడు, మృతుల్లో నుండి నేను ఒకరిని పొందినట్లుగా నేను అతన్ని పొందగలుగుతాను. మృతుల్లో నుండి కూడా ఆయన అతన్ని బ్రతికించగలని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. అబ్రహాము సంతానానికి కావాల్సింది ఇదే. ఎందుకంటే మృతుల్లో నుండి ఆయన మనల్ని బ్రతికించారు. మనము పాపములోను అతిక్రమలోను చనిపోయిన వారము. ఎవరైతే నా మనసును మార్చగల సమర్థులో, నా తలంపులు మార్చగల సమర్థులో, నా స్వభావాన్ని మార్చగల సమర్థులో ఆయనే. ఆయనకి ఇష్టమైనవేమో ఆయన చేయగలరు. ఆయన చెప్పిన్నాడు, అది సత్యమని నేను నమ్ముతాను. అబ్రహాము యొక్క ప్రతి బిడ్డ కూడా అలాగే చేస్తారు. అబ్రహాము దేవునికి అవిధేయుడు కాక ఆ పిల్లవాళ్ళని తీసుకుని పోయాడు. ఆ ఉదయాన్నే ఈ గాడిద పిల్లతో సహా మీరు ఇక్కడనే ఉండండి అని దాసులతో చెప్పాడు. ఆ సుదూర ప్రాంతానికి నేనును నా కుమారుడును వెళ్లి ఆరాధించి నేను అతడు తిరిగి వచ్చేస్తాము. అది ఎలాగూ సాధ్యపడుతుంది? పర్వత శిఖరానికి వెళ్లి తన సొంత బిడ్డనే బలిచ్చుటకు వెళ్ళుచున్నప్పుడు అది ఎలాగ సాధ్యపడుతుంది? అయినా అతడు చెప్తున్నాడు, నేనును పిల్లవాడును మరలా వచ్చేదామని అతడు చెప్తున్నాడు. ఏదో జరగబోతున్న విషయాన్ని గురించి అతను గ్రహించుకున్నాడు. అది ఏ విధంగా దేవుడు చేయబోతున్నాడో అది అతనికి తెలియదు. అది అతని ప్రశ్నే కాదు. దాని గురించి దేవుడు వాగ్దానం చేస్తాడని అతనికి తెలుసు. అదే మనము కూడా ఎదగవలసిన విషయం. దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎలాగ జరుగును నేను నీకు చెప్పలేను. అయితే దేవుడు దాన్ని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తును రెండవ మారు పంపుతాడు. ఆయన శరీరధారిగానే వస్తాడు. ఆయన తన వారిని గురించి ఆయన కోరుకుంటాడు. ఈ భూమిపైన తాను విమోచించిన వారితో కలిసి ఆయన 1000 ఏళ్లు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన చేసిన వాగ్దానము సమీపించిన ఉన్న ఆ ఘడియ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. రోగులను స్వస్థపడుతునని, మృతులను లేపునని, దయ్యములను వెళ్ళగొడుతునని ఆయన వాగ్దానము చేశాడు. అది చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇలాగన్నది నాకు తెలియదు. ఆయనే చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. దాన్ని మనం నమ్ముతున్నాం. అంతే. ఒక వ్యక్తి దేవుని నమ్మినట్లయితే అతను చెప్పినదంతా నమ్ముతాడు. అలాగనే అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన యొక్క వాగ్దానానికి, వాగ్దాన భద్రతకు కలుగుట కొరకై ప్రతి ప్రత్యక్ష ఋతువును వినాశనము చేయమని ఆజ్ఞ పొందాడు. దేవుడు అలాగనే చేయగలని ఒప్పించబడ్డాడు. అతడు వ్యక్తిగతమైన వాగ్దానాన్ని అతనికి అనుగ్రహించడం మాత్రమే కాక అతని సంతానానికి కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఎందుచేతంటే అబ్రహాము నమ్మకస్తుడై ఉండి అతనికి దేవుడు చేసిన దేవుని వాక్య వాగ్దానాన్ని కాపాడినాడు కనుక ఈ బిడ్డను తిరిగి బ్రతికించగలని ఎరిగి ఉండాడు. అందుచేత తన సొంత కుమారునిచ్చుటకు అతను వెనుకాడలేదు. దేవుడు తన యొక్క కుమారుని ఇచ్చినందుకు ఇది ఒక పోలికై ఉంటుంది. కొండ మీదకి ఆ కట్టె కలప మొదలగు వాడితో అతను మోసుకుని పోవడం ఎలాగో అలాగే క్రీస్తు కూడా ఆ తర్వాత ఆయన సిలువ వేయబడే కొండకు తన స్వకీయ అర్పణ కొయ్యను మోసుకుని వెళ్ళాడు. ఈ కార్యతను చేయడం వలన భూపైన మరి దేనికంటే చివరికి తన కుమారుడి కంటే అబ్రహాము దేవుని ప్రేమించిన రీతిగా మనము కనుగొంటున్నాము. ఎవరేమి చేసిన దానికంటే, ఎవరేది చెప్పిన దానికంటే అతడు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన వాక్యమును నమ్ముడుగాను అతడు అంతగా దేవుని ప్రేమించి ఉన్నాడు. అబ్రహాము పిల్లలందరూ కూడా ఆ విధంగానే దేవుని నమ్ముతారు. వారు దేవుని నమ్ముతారు. అది ఎంతగానో దేవునికి ఆనందదాయకమై ఉండేనని మనము తెలుసుకుంటున్నాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి అదేవిధంగా నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. గుర్తించండి, అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. అబ్రహాము సంతానం దానిని విశ్వసిస్తుంది. నీవు అబ్రహాము యొక్క సంతానమైనట్లయితే అబ్రహాముకు దేవుడి అనే ఉన్న విశ్వాసము నీలో కూడా ఉంటుంది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చువాడని దేవుడు చెప్పిన దానిని నీవు నమ్ముతావు. ఆయన చెప్పిన దాన్ని గుర్తుంచుకోనండి. దేవుడు అతనికి అబ్రహాముకు పరీక్ష పెట్టిన తర్వాతనే ఈ వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. అబ్రహాము సంతానము వారు నిజంగా వాక్యాన్ని నమ్ముతున్నారా అని తెలుసుకుంటూ మొదట పరీక్షించబడాలి. గుర్తించండి, దేవుని యొక్క వాగ్దానాన్ని కాపాడుకోవడం కొరకై ఒకే ఒక మార్గం అతనికి ఉన్నది. ఎందుచేతనంటే అతను దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి. నమ్మకం కలిగి ఉన్నాడో లేదో అని పరీక్షించబడ్డాడు. మనము పరీక్ష దగ్గరకు వచ్చున్నాం. నేటి దినాన అబ్రహాము యొక్క సంతతి ఆ పరీక్ష దగ్గరకు తీసుకుని రాబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని అంగీకరిద్దామా లేక మనుషుడు ఏమి చెప్పాడో దాన్ని స్వీకరిద్దామా? ఒక సమస్త మత బోధగా చేసిన దానిని అంగీకరించి స్వీకరిస్తామా లేక దేవుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తామా? దేవుని యొక్క వాక్యం సత్యమైతే దేవుని వాక్యాన్ని నమ్ముదాం. మనం ఇతరత్ర ఎవరేమి చెప్పినప్పటికీ కూడా ప్రతి మనుషుని మాట అబద్ధం అయితే దేవుని మాట సత్యం. నిజమైన అబ్రహాము సంతానానికి అది. నీవా నిజమైన సంతానము కాకముందు అబ్రహాము తనకు తానుగా ఎలా పరీక్షించబడ్డాడో నీవు అలాంటి పరీక్ష ఎదుర్కొనవలసి ఉంటుంది.
కేవలం అబ్రహాముకు మాత్రమే ఆయన వాగ్దానము చేయలేదు కానీ అతని సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకుని వాగ్దానము చేశాడు. ఆహా, ఎంతటి ధన్యత అది! ఆలోచించేయండి. మూల పురుషుడకు అతడు దానిని సంపూర్తిగా నమ్మి ఉన్నాడు. దేవుని యొక్క వాక్య వాగ్దానమందు అతడు క్రమము గలవాడై ఉన్నాడు. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ దేవుని వాక్యం యథార్థమని అతను నమ్మి ఉన్నాడు. గొప్ప మూల పురుషుడకు అబ్రహాము ఈనాడు కూడా పరీక్ష ఘడియకు అతను తీసుకుని రాబడినప్పటికీ కూడా విశ్వాసమందు చంచలుడు కలేదు. మృతుల్లోండి అతను తిరిగి బ్రతికించగలని అతను నమ్మాడు. అతను నమ్మి ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఆ వాగ్దానాన్ని చేశాడు కాబట్టి. జనాంగాలకు తండ్రిగా చేసేదనని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అలాగూ జరుగునని అతను నమ్మాడు. అది ఎలాగూ సాధ్యపడుతుందో అతనికి తెలియదు. అతను నమ్మిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించినప్పుడు అప్పుడు ఆ బిడ్డను బలి చేయమని అడిగాడు. అయినప్పటికీ ఇంకా దేవుని వాగ్దానం యథార్థమని ఎరిగిన వాడై తన కుమారుని అప్పగించి ఉన్నాడు. అతని యొక్క సంతానానికి అదే విషయం. అబ్రహాము యొక్క సంతానానికి దేవుని యొక్క వాగ్దానం ఒక ముద్రై ఉంటుంది. వాగ్దానం ఒక ముద్రయ్యి సాక్షార్థమైన గుర్తయి ఉంటుంది. వాగ్దానము చేయబడ్డ ప్రతి మాటను మనము నమ్మినట్లయితే ఆ వాగ్దానము నెరవేర్పుకొనుటకై ఆ ముద్ర మనకి ఇవ్వబడుతుంది. గమనించండి, మనం అబ్రహాము సంతానమై ఉండి బైబిల్ మనము నమ్ముతున్నామా లేదా అని పరీక్షించబడుతున్నాము. బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఎందుచేతంటే ఆ గ్రంథము దేవుడై ఉన్నాడు. నమ్మికకై పరీక్ష జరుగుతుంది. అద్భుత కార్యాలు జరిగే కాలం గతించిందని కొందరు అన్నప్పుడు నీవు దాన్ని అంగీకరిస్తే అది వాక్యానికి విరోధమవుతుంది. నీవిలా చెప్పినట్లయితే ఈనాడు నీవు పరిశుద్ధాత్మను పొందలేవు. అలాంటిది ఏమీ లేదు. కేవలం 12 మంది అపోస్తలులకు మాత్రమే అది అని నీవు చెప్తే వాక్యం చెప్తుంది. పెంతెకోస్తును పండుగ దినమున దాని గురించి పేతురు చెప్పాడు. అతను ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చంద్రుని చెప్పాడు. సరైన దాని యొక్క అర్థం అదే. మేమిప్పుడు ఆ పరీక్షను స్వీకరించకున్నట్లయితే దేవుని యొక్క రసాయనిక పరీక్ష ఔషధ నిర్ణయాన్ని అవలంబిస్తే నీవు దాన్ని నమ్మినట్లయితే దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడని నేను నీకు తెలియజేస్తున్నాను. అవును, నీవు దాన్ని కఠినము చేయాలి. ఎందుకంటే అది ఒక ముద్ర ఉంటున్నది. నీవు దాన్ని పొందుకుంటే అప్పుడు వాగ్దానాన్ని పొందుకుంటావు. అది దేవుని నిర్ణయ పద్ధతి. మనం అది అలాగూ చేయాలి. ఆ విధంగా మనం ఆయన చెప్పిన రీతిగా దాన్ని వెంబడించాలి. కేవలము కొందరు కాదు సుమా. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మరు మనసు పొందుతారో, ఎవరైతే నమ్ముతారో వారికి, అది అన్ని తరాల వారికి, అన్ని ప్రజానీకానికి, ఎవరైతే దాన్ని నమ్ముతారో అలాంటి వారికి దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసముల ద్వారా ఈ వాగ్దానం నీకు చెందుతుంది. అటు తరువాత వాగ్దాన ముద్ర పొందడానికి నీవు శక్తిమంతుడు కాగలుగుతావు. మనము పొందిన ఆ వాగ్దానము, ఆ ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర అయి ఉంటున్నది. అవును, అది నిజం. ఆ విధంగా ఆత్మరూపైన దేవుడు ఆయన వాక్యమును నీలో ఉంచి అలాగా నీలోకి వస్తారు. నీ లోపలికి వాక్యాన్ని స్వీకరిస్తే పరిశుద్ధాత్మ మాత్రమే దాన్ని జీవింపజేయగలుగుతున్నది. నిన్ను ఎదుర్కొనే ఆ శత్రువు యొక్క ప్రతి గవిని నీవు స్వాధీనపరచగలకు వాగ్దానాన్ని నీకు చెందుతుంది. అవును, దేవుడు వాగ్దానము చేశాడు, అది జరుగుతుంది. గుర్తించు, నీవు అలాగునే చేయవలెను. అప్పుడు మాత్రమే వాక్యం వల్ల పరీక్షించబడినప్పుడు మాత్రమే. అబ్రహాము వాక్యము ద్వారా పరీక్షించబడ్డాడు. అబ్రహామా, నీకు కుమారుడు కలుగునని నీవు నమ్ముతున్నావా? కుమారుడు కలిగాడు. ఇప్పుడు అతని సంహరింపు. ఇంకా నమ్ముతున్నావా అబ్రహామా? ఇంకా నమ్ముతున్నాను. మృతుల్లోండి అతని బ్రతికించగలని నమ్ముతున్నాను. అది జరిగిన తర్వాత నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరచుకుందురు అని అన్నారు. ఆమేన్. పరీక్ష జరిగిన తరువాత ప్రకృతి సంబంధమైన సంతతిలోని అబ్రహాము సంతానాన్ని కొంత పరీక్ష చేద్దాం. నేటి దినాన మనము ఆత్మ సంతానమై ఉంటున్నాము. ప్రకృతి సంబంధమైన సంతతి వలన రక్షించకుండా సంపూర్తిగా దేవుని వాగ్దానం నమ్మిన వారిని కొందరిని చూద్దాం. దాడి వస్తువులా అన్నాను. క్రింద పావడా కనిపించేలా ధరించుట్లో ఆ క్రైస్తవ అమ్మాయి ఉద్దేశం ఏంటి? అది నేను గ్రహించలేకుంటున్నాను. దేవుని వల్ల నీవు తిరిగి జన్మించిన వ్యక్తివి. నీవెవరైనది తెలుపుటకు పరిశుద్ధాత్మ సౌందర్యం నీకు ఉండవలసి ఉన్నది. వ్యక్తిని పాల్చేయి వస్త్రధారణ వల్ల కలిగే గుణాన్ని నీలో కలిగి ఉండరాదు. అవును, దేవుని యొక్క నిజమైన స్త్రీ సద్గుణాల నిలయమై నిలుస్తుంది. నీవు ఆమె పాతకాలం ఫ్యాషన్ చూసి నవ్వవచ్చు. వారు ముట్టలేని ఒకటి నీలో ఉన్నది, పోగొట్టుకున్నారు. మరి తిరిగి నీవు దాన్ని పొందలేవు.
అవును, నీలో సద్గుణము ఉన్నది. ఆ సద్గుణము కోసమే దేవుడు అపేక్షిస్తున్నాడు కదా. ప్రప్రథంగా నీ మనస్సులో ఎలాంటైనా ప్రశ్న ఉంటే అది ఎప్పటికీ చేయవద్దు. నీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే ప్రార్థనా వరుసలోకి రావద్దు. నీవు నిర్దిష్టంగా సంపూర్ణంగా నమ్మే వరకు రావద్దు. నీ మనస్సులో ఎటువంటి సందేహం ఉండకూడదు సుమా. నీవు ఎలాంటి స్వస్థత పొందబోతున్నావో సంపూర్ణ ఆరోగ్యవంతులపై వేదిక మీద నుండి వెళ్ళిపో. నీ మనస్సులో ఎలాంటి ప్రశ్న అనేది ఉండకూడదు. నీవు దేవుని నమ్మాలి అనుకునే విశ్వాసము కాదు, వాస్తవమైన విశ్వాసం. వాక్యం అలాగా చెప్తుంది కాబట్టి అబ్రహాము సంతానము దాన్ని విశ్వసిస్తాను. ఆ కారణాన మేము నమ్ముతున్నాము. ఎవరో విమర్శించారని, ఎవరో చెప్పినందుకని కాదు, దేవుడు అలా చెప్పాడు కాబట్టి అందుకని అది నిజమై నిలుస్తుంది. దేవుడు దాన్ని చెప్పినట్లయితే సమస్త సమస్యలకు విముక్తి అవుతవి. ఆయనే ఆఖరి మాట, ఆయనే నిశ్చయి ఉంటున్నాడు. దేవుడు ఏది చెప్పినట్లయితే అదే నెరవేరుతుంది. దానికి వ్యతిరేక్తంగా ఉచ్చారణ చేయుటకు పేరుగడి లేదు. ప్రతి నరుని మాట అబద్ధం అయితే నా వాక్కు సత్యం. మనం కొన్ని సంతానాలను పరిశీలన చేద్దాము, ఆలోచన చేద్దాం. ఆ హెబ్రీయుల సంతానాన్ని గురించి ఆలోచించు. నేను ఇక్కడే ఉండి హెబ్రీయుల సంతానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. విగ్రహారాధనకు వ్యతిరేక్తంగా జరిగిన తర్వాత ఏమి జరిగిందో ఆలోచన చేస్తున్నాను. రాజు చెప్పిన మాట గుర్తించండి. ఈ విగ్రహములకు ఎవరైతే నమస్కారము చేయరో అటువంటి వారిని మండుచున్న అగ్నిగుణములో పడవైచెదనను. దేవుని వాక్యం యథార్థమని నమ్మారు. ఇలాంటి విగ్రహానికి వారు ఆరాధన చేయకూడదు. అట్టి కార్యరూపం ఆసన్నమైనప్పుడు వారు అలా జరిగిస్తారో లేదో అని పరీక్షించబడ్డారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అంగీకరించి ఆరాధన చేయడానికి వెళ్లారు. రాజాజ్ఞ ప్రకారంగా వారంతా చేశారు. ఆనాటి ప్రజాదరణ దిన ప్రకారంగా వారు ఏమి చేయాలో వారంతా చేయవలసి ఉండేది. విగ్రహాలకు పూజ చేస్తారో లేక వాక్యాన్ని విచ్ఛిన్నం చేస్తారు. వారు పరీక్షించబడినప్పుడు వాక్యానికి యథార్థంగా వారు నిలబడ్డారు. పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ వాక్యంపైనే వారు ఆనుకున్నారు, ఆధారపడ్డారు. అగ్ని గుండములో పడవేయబడినప్పుడు దేవుని వాగ్దానము నెరవేర్చబడి ఉన్నది. శత్రువు గవిని స్వాధీనపరచుకోగలిగారు. మంటను చల్లార్చగల తాళపు చెవిని పట్టుకుని 4వ మనిషి వారి మధ్య నిలబడి ఉన్నాడు. మరొకటి ఏమీ జరగలేదు, కానీ వారైతే విడిపించబడ్డారు. ఆమేన్. స్త్రీ కాని పురుషుడు కాని పరీక్షను ఎదుర్కొన్నప్పుడు రసాయనిక పరీక్ష అవుతుంది. చూడండి, అగ్నిలో వారు పరీక్షించబడవలసి ఉన్నది. అలా జరిగినప్పుడు, అంటే వారు అగ్నిలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే అగ్ని పరీక్ష బంధాలు విడిపోయినవి. వారు చేతులకున్న బంధాలు తొలగిపోయినవి. అనేక సార్లు ప్రపంచ పలుమూలల బంధాలు మనలో పట్టుకున్నప్పుడు, బంధించబడినప్పుడు అగ్ని పరీక్షలు మన మీదకి వచ్చుటకు ఆయన అంగీకరిస్తారు. అక్కడే మనము తీర్మానము చేయవలసి ఉంటుంది. మనము దాన్ని చేసినప్పుడు పరీక్ష మాత్రమే ఆ కార్యము చేయగలదు. తీర్మానం అనే 2 రహదారుల మధ్య నిజమైన అబ్రహాము సంతానం నిలుచున్నప్పుడు దేవుని సేవిస్తానని తీర్మానము చేస్తాడు. అదే మన బంధాలను తుంచి స్వతంత్రులుగా చేస్తున్నది. సాతాను నీకు వ్యాధిని కలుగు చేసి ఉండవచ్చును, అతను నీకు మరొకటి ఇవ్వవచ్చును. 2 దారుల మధ్య మార్గాన నీవు దాన్ని పొందలేదని నీవేలా తెలుసుకునగలవు? ఎటువంటి తీర్మానము చేయబోతున్నావు ఎరగాలి. అగ్ని గౌరవ వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ అగ్ని వారిని కాల్చలేకపోయింది. అగ్నివాసన సహా వారికి అంటలేదు. వారు అబ్రహాము సంతానమని వారు ఎరిగిన్నారు కాబట్టి దేవుని కొరకును ఆయన వాక్యము కొరకును వారు నిలబడ్డారు. శత్రు గౌరిని స్వాధీనపరుచుకున్నారు. మరి అగ్ని వారిని దహించలేకపోయింది. ఎందుచేతంటే వారు గౌరిని స్వాధీనము చేసుకున్నారు. పిదప అతను ఒక ప్రవక్త ఉన్నాడు. అతని పేరు దానియేలు. నిజమైన ఒకే ఒక్కడు దేవునికి అతను ఉన్నాడు. అతను దేవుని సేవిస్తాడో లేదని పరీక్ష అతనికి కలిగినది. నిజమైన దేవుని ఆరాధించుడియా లేక అన్య దేవతను పూజించుడియా అని ఒక కాలం వచ్చినది. అలా చేయడానికి అతను నిరాకరించాడు. ఆ బుద్ధి వాటిని విసర్జించి అనుదినము తన దేవునికి ప్రార్థించాడు. అతడు అలా చేయడం ద్వారా దేశం యొక్క కఠిన చట్టముల శిక్షా స్మృతికి చిహ్నంగా సింహము బోలలో పడవేయబడ్డాడు. ఆకలితో ఉన్న సింహపు గుంపు అతని కొరకు ఎదురు చూస్తున్నది. అతను ఏమి చేశాడు? శత్రువుగా గవిని స్వాధీనపరుచుకున్నాడు. సింహాలు అతని భక్షించలేదు. దేవుడు అగ్ని స్తంభమైన దూతను పంపి అతనికి సింహములకు మధ్య నిలబడి ఉన్నాడు. నిజమైన ఒకే ఒక దేవుని ఆరాధన చేస్తాడో లేక డజన్ల కొద్ది అన్య దేవతల ఆరాధన చేస్తాడని పరీక్షించబడ్డాడు. అందువలన శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. పరీక్షలో నిలబడ్డాడు. శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. సింహం అతనికి ముట్టలేకపోయినది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతడు నిజమైన అబ్రహాము సంతానము కనుక దేవుని వాగ్దానము సత్యం వైపే నిలబడగలిగినది. మోషే మరో గొప్ప వ్యక్తి. దేవుడిచ్చే వాగ్దాన విషయంలో అతడు కూడా పరీక్షించబడ్డాడు. దేవతనికి వెళ్ళినప్పుడు నేను నీతో కూడా ఉంటాను. వరము కలిగిన వారిగా నటించే వారి ఎదుట అతడు నిలబడి ఉన్నప్పుడు, అతడు అక్కడ ఉన్నప్పుడు మోషే చేయవలన ఆజ్ఞ పొందిన వరమును
అక్కడ ఉన్నటువంటి వారు వరములు కలిగిన వారిగా నటించు ఎన్నే ఎంబ్రేలు అతనికి ఎదురయ్యున్నారు. దేవుడు అతని పిలిచాడు, అది చేయాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, అది అతను ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏమి చేయాలని ఆజ్ఞించాడో అతడు అక్కడ నిలబడి ఆ అద్భుతం చేశాడు. అదే విషయాలను చేయు నటించు వారిని కూడా అక్కడ ఉన్నారు. అయితే మోషే పట్టి వారిని గురించి భీతి ఏమీ లేదు. దేవుని వాక్యానికి యథార్థపరుడుగా అతను ఎక్కడ ఉన్నాడు. శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. దేవుని వాగ్దానముక యథార్థపరుడు నిలబడ్డాడు. ఎవరేమి అతన్ని పోలి చేయాలని అనుకున్నప్పటికీ అనవసరం. ప్రతి క్రైస్తవునికి అది ఎంతటి గుణపాఠము. నీవు చుట్టూ చూస్తున్నప్పుడు, నీవు ఒక వేషధారిని కనుగొన్నప్పుడు నీవు ఒకటి గుర్తించుకోవాలి. అతడు నిజమైన దానిగా పోలి నడుస్తున్నాడని గుర్తించుకోవాలి. దాని యథార్థం ఏమిటంటే నిజమైనది ఒక్కటే. దేవుని వాక్యము కొరకై యథార్థ వర్తనుడవై నిలబడు. ఏమి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టు. దానిలో నిజంగా వాక్యంపై ఆధారపడి ఉన్నాడు. ఎంతమంది అతని పోలి ఉండాలని నటించినప్పటికీ అది అనవసరం. అతను యథార్థవంతుడుగా నిలబడ్డాడు. అతనికి ఉద్దేశము కొరకు వచ్చాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళి కొరకై వచ్చాడు. ఐగుప్తును విడిచి వాగ్దాన భూమికి వెళ్లి ఒక సమయం వచ్చినప్పుడు మార్గ మధ్యాహ్న మృత సముద్రం వారికి అడ్డు వచ్చింది. అతడు ఆ నీటి గౌనులను స్వాధీనపరుచుకున్నాడు. ద్వారాలు తెరవబడి సాగిపోయారు. నీళ్లు వెనుకకు పారిపోయినవి. మోషే అరణ్యంలోనికి ఎక్కడికి వారిని కొనిపోవాలని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పర్వతానికి వారిని తీసుకుని పోయాడు. ఆమేన్. శత్రువు గవిని అతడు స్వాధీనము చేసుకున్నాడు. అతని పితరుడైన అబ్రహాము, అతని నిజమైన సంతానము శత్రువు గవిని స్వాధీనపరుచుకుందని వాగ్దానం పొంది ఉన్నారు. నీటి గౌనులు మోయబడినవి. అతను ముందంజ వేయలేకపోయాడు. అయితే అది అతని బాధ్యత. దేవుడు అతనికి చెప్పాడు కాబట్టి వారిని ఆ పర్వతానికి నడిపించబడవలసి ఉండెను. మార్గ మధ్యములో అడ్డు కూడా వచ్చినది. అతడు శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. అటు తర్వాత కొంత కాలానికి యెహోషువ వరంతా కాదేశు బర్నాకు వచ్చినప్పటికీ అది ఆనాటి సర్వ ప్రపంచానికి న్యాయపీఠం. ఇశ్రాయేలు అతని న్యాయము తీర్చుకుంటూ కొరకై చేరు స్థానము అది. యెహోషువ, కాలేబులు మరి 12 లేక 10 మందిని మనం చూస్తున్నాము. వారు స్వాధీనపరచుకోబోతున్న భూభాగాన్ని వేగుచుట్టు కొరకై ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరు పంపబడ్డారు. అతడున్న ఆ అజనుబహులను వారు చూచి 10 మంది ఎంతో భీతి చెంది, ఇది ఎంతో అసాధారణమైన విషయం, మనం స్వాధీనము చేసుకోలేం. మన ముందున్న వైరి ముఖను చూడండి. వారు తిరిగి తెచ్చిన వార్తను బట్టి చూడగా వారైతే చెడ్డ సమాచారం తెచ్చారు. ఈ భూమి మీకు దీనిని మీకు అనుగ్రహిస్తారని దేవుడు వారితో చెప్పినట్లయితే వారెందుకు చెడ్డ సమాచారాన్ని తీసుకుని రావాలి? ఐగుప్తులోనే ఆయన ఆ విషయాన్ని వారితో చెప్పాడు. నేను ఈ భూమిని మీకు అనుగ్రహించున్నాను. అది మంచి దేశము, పాలు తేళ్లు ప్రవహించు దేశం. అది ప్రత్యర్థులు అనేకులు కనిపించినప్పుడు 10 మంది మరణ వచ్చి మనము స్వాధీనపరచుకోలేము అని చెప్పారు. అతడు యెహోషువ అతడు ప్రజలను నిమ్మలపరిచి ఇలా చెప్పాడు, దానిని స్వాధీనపరచుకుంటూ మనకు చాలు, మనము ఎక్కువ మంది. ఎందుకు అలా చెప్పాడు? అతడు వాగ్దానం వైపే దీక్షితులై ఉన్నాడు. అతడు నిజమైన అబ్రహాము సంతానము. వ్యతిరేకులు ఎంతమంది ఉన్నప్పటికీ మనము గవిని స్వాధీనపరచుకోగలము. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. అతడు అలాగే స్వతంత్రించుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు నదీ తీర ప్రాంతానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ మహానది దగ్గర ఏప్రిల్ మాసాన వారు వచ్చినప్పుడు ఆ నది ఉప్పొంగి పారుతుంది. పర్వత శిఖరాల నుండి యోర్దాను ప్రవహిస్తూ పల్ల ప్రాంతాలు వ్యాపించి ఉన్నది. అతను ఇక్కడ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఆ సమయం భీభత్సంగా కనిపిస్తున్నది. అయినప్పటికీ అతడు అబ్రహాము సంతానమై ఉన్నాడు. అతనికి ఒక వాగ్దానం ఉన్నదని అతనికి తెలుసు. నెరవేర్చవలసిన బాధ్యతలో ఉన్నాడు. దాన్ని ఎలాగ చేయాలో దాని విషయమైన దర్శనం అతని కలిగి ఉన్నాడు. కాబట్టి నదీ ద్వారాలను అతను స్వాధీనము చేసుకోగలిగాడు. ద్వారాలు తెరవబడి నీళ్లు పర్వతాల వైపు గంతులు వేసినవి. ఇశ్రాయేలు జనాంగమంతా శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నారు. మరి వారు వాగ్దానములోకి అడుగుపెట్టారు. ఎందువల్లంటే దేవుడు అలా చేస్తానని చెప్పాడు కనుక. ఓ నిజమైన అబ్రహాము సంతానమా, సహోదరి సహోదరులారా, ఆ చోటికి వారు చేరుకున్నప్పటికీ 3 రథాలు ఒక్కసారిగా పరిగెత్తగల విశాలత కలిగి ఎత్తైన గోడల ప్రాకారముతో ఉన్నదా ఎరికో పట్టణము. అరువుగా తెచ్చుకున్న ఆయుధాలు, కత్తులు, కటారాలు, పండలు, బాదులతో ఈ ఇశ్రాయేలు ఎలాగ వారు అక్కడికి చేరుకోగలుగుతారా? అతడెప్పటికీ కూడా అబ్రహాము సంతానమే. ఆయన ఎలాగ స్వాంతనము చేసుకోవాలో ఆ దర్శనం దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇలాగ చెప్పనిది హోర ఊతుము అని. ఆమేన్. అవును, ఏం చేయాలి? హోరల ఊదుచు ముందుకు సగివండి, మీద ద్వారాలు కొలిపోవునని చెప్పనిది. ఆమేన్. అతడు అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాడు.
అతను దేవుని యొక్క నిజమైన విశ్వాసి. నీ ఎదుట ద్వారములు కూలబడిపోవును, కేవలం బోరముది కేకలవై నీవు చేయవలసిందంతా అంతే. అయితే జరిగిన సంభవం ఏంటి? ఫలాలు కూలిపోయినవి. యెహోషువ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కొన్ని దినాల క్రితమే శత్రు మార్గాన్ని చేకూర్చుకొని ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఇలాగ సూర్యుని అవధులు కూడా ఆపు చేయగలిగింది మనం చూశాము. మొన్నటి దినాన బ్రతకాల వేళ నేను అభూతమైనది అనగా నమ్మశక్యము కాని నిజాన్ని గురించి మాట్లాడుతుంది. శత్రువుగా గవిని భుక్తము చేసుకునే వరకు అతడు సూర్యుని కదలనీయలేదు. మరలా శత్రువు ఏకీపించి విజృంభించినట్లయితే వారు చెల్లాచెదై పోతారని అతనికి తెలుసు. సూర్యుడు అస్తమించనై ఉన్నాడు. అమోరీయులు అమాలేకులు చెదిరే ఉన్నారు. వారు మరలా ఏకమై ఒకటైపోయినట్లయితే ఇక త్రోవ సరళం చేసుకోవడం బహు కష్టతరమైపోతుంది. ఇక ఆధారపరిచింది ఒకటే ఒకటి, అదేదనగా సమయాన్ని అతను నిలుపు చేశాడు, అప్పు చేశాడు. ఆమేన్. వాగ్దానం నుండి కాపాడవలసింది ఒక్కటే ఉన్నది, అదేదనగా సూర్యుడు. సృష్టి తనకు తానుగా పరిగెడుతుంది. అతడు ఆ సృష్టిని నిలుపు చేశాడు. ఎందుకు? అతను అబ్రహాము సంతానము కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని అతను నమ్మి ఉన్నాడు. సూర్యుని నిలుపు చేసి గవిని స్వాధీనం చేసుకున్నాడు. అవునండి, ఈ మహాఘనులు వీరంతా కూడా ఘనమైన వ్యక్తులే. చూశారా, మరణ గౌరవ వారంతా కూడా సమీపిస్తున్నప్పుడు వారంతా చనిపోయారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసి ఉన్నది. ఎందువల్లంటే వారంతా మహాఘనులు కాబట్టి. సింహపు నోళ్లు వారు ముయించారు. అగ్నికి ఆహుతి కాకుండా తప్పించుకున్నారు. ఖడ్గ మొదలగు వాటి నుండి బలి కాకుండా విముక్తులయ్యారు. హెబ్రీ 11లో చెప్పినట్లుగా వారు శత్రువు గౌనులను స్వాధీనపరుచుకున్నారు. అందరికీ ఒకే ఒక శత్రువు, అతడే మృత్యువు. మరణం వారిని మృగివైచను. అయితే ఒకానొక దినాన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానమైన అబ్రహాము రాజ సంతానమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చెను. ప్రకృతి సంతానమైన ఇస్సాకు వల్లే కాదు, వారైతే వారి యొక్క పాత్రను నిర్వర్తించారు. ఇదైతే ప్రకృతి సంబంధి కాని ఒకరు వచ్చారు. ఇదైతే శరీర వాంఛ వల్ల కాని వారు ఒకరు వచ్చారు. ఇతరైతే కన్య వల్ల జన్మించిన వారు ఒకరు వచ్చారు. దేవుని కుమారుడు అబ్రహాము సంతానం. ఆహా, ఎంతటి ఘనుడో ఆయన! మిగతా అందరూ కూడా ప్రకృతిగా జన్మిస్తున్న వారే. ఈయనైతే కన్య ద్వారా జన్మించాడు. భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి? సాతానుడు కలిగిన ప్రతి శత్రువును ఆయన ఓడించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయన చేసిందేంటి? ఆయన రోగమును జయించాడు. ఆయన ఉన్న దగ్గర రోగము లేదు. ఎక్కడ రోగమున్నదో దానిని ఆయన జయించాడు. జయించిన తర్వాత ఆయన చేసిన పనేంటి? ఆయన మనకు తాళపు చెవులు అనుగ్రహించాడు. ఆమేన్. చెప్పబడుతుంది, మీరు భూమి మీద ఏమి బంధిస్తారో పరలోకమందు అది బంధించబడని చెప్పాడు. ఆహా, ఆమేన్. అదే అబ్రహాము యొక్క రాజ సంతానానికి ఆయన చేసిన వాగ్దానము. పరిశుద్ధాత్మలో ఉన్నారు. రోగాన్ని బంధించుటకు తాళములు మనకు కలిగి ఉన్నాము. ఆయన రోగాలను జయించాడు. రోగము ఆయన సన్నిధిలో నిలవలేదు. అదే కార్యాన్ని చేటు కొరకై ఆ తాళపు చెవులు మనకు అనుగ్రహించున్నాడు. రోగమును జయించిన కొరకు మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అదే నేను పరలోకమందును బంధించదను. అలాగే శోధన కూడా మన వలె ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. ఆయన చేసిన పనేంటి? ఆయన దాన్ని జయించాడు. ఆయన మనకు చెప్పిన విధమేంటి? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మన కొరకై ఆయన రోగాన్ని జయించాడు. ఆయన మన కొరకై శోధన జయించాడు. కవులను పగలగొట్టాడు. శోధకుని వద్ద తాళపు చెవిని స్వాధీనపరచుకుని అబ్రహాము సంతానమైన విశ్వాసి చేతికి అవి అప్పజెప్పి ఉన్నాడు. వాడు మిమ్మల్ని శోధించినట్లయితే వారిని ఎదిరించుడి, అప్పుడు అతను మీ యొద్ద నుండి పారిపోవును. ఎంతటి ధన్యత! వాడిని ఎదిరించండి. ఆయన మృత్యువును పాతాళ లోకమును జయించి ఉన్నాడు. 3వ దినమున తిరిగి లేచాడు. నేను జయించుదనని చెప్పాడు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు. ఆహా, ఎంతటి వాగ్దానమది! అది అబ్రహాము యొక్క సంతానానికి. మనము నీతిమంతులుగా తీర్చబడు కొరకై ఆయన సమాధిని జయించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మనకు నీతి అయ్యాడు. తద్వారా మనకు ఫలమేంటి? ఆయనే వ్యాధిని జయించాడు. ఆయనే మృత్యుడు జయించాడు. ఆయనే పాతాళమును జయించాడు. ఆయనే సమాధిని జయించాడు. శోధన జయించాడు. ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును అర్పించిన వారి ద్వారా మనం ఎంతో జయశీలమై ఉన్నాం. అబ్రహాము యొక్క రాజ సంతానమై ఆయనలో ఉన్న దేవుని ఆత్మలో ఉండటం వలన మనము జయశీలుడమే. ప్రతి ద్వారము మన కొరకే జయించబడి ఉన్నది. మనము చేయవలసిన విషయం ఏంటంటే మనము దానిని స్వాధీనపరచుకోవాలి. అది ముందుగానే జయించబడి ఉన్నది. రోగము ఓడించబడిను, మరణము ఓడించబడినది, నరకము ఓడించబడినది, సమాధి ఓడించబడి ఉన్నది, సమస్తమును ఓడించబడినది. ఆయన కృప వలన ఆ తాళపు చెవులను మనము కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు నామమున నేను వచ్చుచున్నానని చెప్పి ఆ తాళము తీటుకు భీతి చెందుతున్నావా? నా నామమును బట్టి తండ్రిని అడుగుడి, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను.
2000 సంవత్సరం దాటి ఉన్నప్పటికీ దేవాలయపు తెరను రెంటిగా చీల్చిన మహా జయశీలుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, సమస్తమును ఆయనపై మోసుకున్న వారై, మన ప్రతి బలహీనతను సిలువలో భరించిన వారై, ప్రతి రోగము, సంకటము దానిపై జయశీలుడై మన నీతిమత్వం కొరకై మరణమును జయించు తిరిగి లేచాడు. సజీవుడగు యేసుక్రీస్తుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న కొరకై 2000 సంవత్సరాల తర్వాత సజీవుడుగానే మన మధ్య నిలబడ్డాడు. సమస్తానికి వారసులైన అబ్రహాము రాజసంతాన మధ్య సజీవుడుగా ఆయన ఉన్నాడు. ఆహా, ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో, వాగ్దాన వాక్యం వల్ల ఎవరైతే పరీక్షలు నెగ్గుతారో వారే. నీవు వాక్యాన్ని నమ్మినట్లయితే అలాంటప్పుడు నీవు కూడా అబ్రహాము సంతానానివే. దాని దగ్గరికి నీవు అలా రాగలుగుతావు. వాక్య పరీక్షను నీవు స్వీకరించినట్లయితే, నీవు ఏ కొద్దిగానైనా అనుమానించినట్లయితే నీవు పూర్తిగా నమ్ముటలేదు. దేనిలో నీవు నమ్ముట్లేదు కాబట్టి ప్రార్థనా వరుసలోకి రావద్దు. దేవుని యొక్క వాక్యం సత్యమని నీ వెరిగే కృప నీవు పొందకపోతే నీవు వేదిక యొక్క బుద్ధిహీనుడుగా ఉన్నవాడివే అవుతావు. అవిశ్వాసమనే అడ్డుదలని ఒక్కసారిగా చీల్చివేసినట్లయితే అప్పుడు నీవు మృత్యువు, పాతాళము, సమాధి యొక్క తాళాలు నీ చేతిలో నీవు ఉంచుకోగలుగుతావు. ఎందుకంటే నీ కొరకై జయించిన జయశీలని నీవు పొంది ఉంటున్నావు. అప్పుడు నీవు హెబ్రీ 13:8 చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పబడిన దాన్ని నీవు కలిగి ఉంటావు. అది మనకి ఎలా సాధ్యము? నేటి దినాన ప్రజలాగా చెప్తుంటారు, ఆహా నేను చెప్తాను ఆయన ఈ విధంగా ఉంటాడంటారు. ఆయనైతే ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. ఓ, అప్పుడు చేసిన రీతిగా ఈ రోజుల్లో ఆయన చేయడు అంటారు. ఆయన వాక్య ప్రత్యక్ష రుజువులతో ఇప్పుడే ఆ విషయం మనం చూద్దాం. అది ఏమి చేస్తుంది? దాని ముడతకు అదే మరలా అంటుకుపోతుంది. ఆమేన్. నిజమైన అబ్రహాము సంతానం దాన్ని విశ్వసిస్తుంది. దాన్ని వారు ఎరుగుతారు. లోతు దినాల్లో అబ్రహాముని కలుసుకుని అద్భుతాన్ని చేసిన దేవుడు ఆయనే ఈ రాత్రి వేళలో మన మధ్య ఉన్నాడు. గుడారములో ఆయన వెనకాల ఉన్న శారా జీవితంలో చేసిన అద్భుతం వలె చెప్పిన విధంగానే ఆయన నాయకుడికి ముందుగా రాజ సంతానమైన సంఘము కూడా అదే విషయాన్ని చూడగలదని యేసు వాగ్దానం చేశాడు. అదేంటి? అది జరగనయ్యున్నదని దేవుడు వాగ్దానం చేశాడు. యేసు నిర్ధారణ చేశాడు అలాగే జరుగుతుందని. 2000 సంవత్సరాల గతించిన తర్వాత ఆయన మన మధ్య ఉన్న రీతిగా అదే ఘన జయశీలునిగా మనము ఆయన చూస్తున్నాము. మరణాన్ని, నరకాన్ని, సమాధిని, సమస్త మూఢనమ్మకాన్ని ఆయన జయించాడు. వాక్యాన్ని తీసుకొని, అవును మీరు నా యందు నిలుచున్నట్లయితే, నా మాటలు మీ యందు నిలుచున్నట్లయితే మీకేది ఇష్టమో నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించమని ఆయన చెప్పాడు. అదేంటి? వాక్యము క్రీస్తు అదే మీ హృదయంలో ఉండవలే. మీరు నా యందు నిలిచినట్లయితే నా మాటలు మీ యందు నిలిచి ఉండరు. అప్పుడు సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. ఎందుచేతనగా నేను మీ కొరకు దాన్ని జయించున్నాను కాబట్టి. మీరు నా యందు నిలుచున్న వారైతే, మీరు నన్ను గ్రహించగలిగితే, మీరు నా యందు నిలిచిన వారైతే, నా యందు విశ్వాసముచ్చువాడు నన్ను చేర్చుకొనును. నమ్మినానని అనుకోవడము కాదు, నన్ను చేర్చుకొనును. నా మాటలు ఆలకించిన వాడు నా మాటలు గ్రహించును. నన్ను పంపిన వాని యందు నమ్మినవాడు నిత్యజీవము కలిగిన వాడగును. మరి ఏ శోధనలేకి, శిక్షా విధులేకి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నది. అక్కడే సుధీరుడై జలశీయుడైన ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. అబులో నుండి బయటకు పిలువబడిన అబ్రహాము సంతానం మధ్య ఆయన ఉండును. సదమాల నుండి, లోకము నుండి ప్రత్యేకించబడిన బయటకు పిలువబడిన వారి మధ్య తన వాగ్దానము నెరవేర్చును. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాత్రి మన మధ్య బలము గల జయశీలుడుగా మన మధ్య నిలుచున్నాడు. హృదయ ఆలోచన తలపులు ఎరిగిన దేవుని యొక్క వాక్యముగా ఈ నిషేధ వేళలో మన మధ్య నిలుచున్నాడు. అదేంటి? నీ యొక్క సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకొనును. అదేంటి? అది వాక్యమైన నమ్మకము గల అబ్రహాము యొక్క రాజసంతానము వాక్యము. మరియు అది వాక్యమే దేవుడై ఉన్నాడు. దాన్ని మనము కనుగొన్నట్లయితే ఒకనాటి పద్యకారుడు వల్ల ఇలా గానాపలు చేయగలము. జీవించి నన్ను ప్రేమించాడు, చనిపోయినను రక్షించాడు, పాతిపెట్టబడిన పాపాలు దూరానికి మోసుకొని పోయాడు, తిరిగి లేచి నన్ను ఉచితముగా నీతిమంతునిగా తెచ్చాడు. ఒకనొక రోజు రాబోతున్నాడు, ఎంతటి మహిమకరమైన దినమది. ఒకరన్నారు, అబ్బాయి నువ్వు పెద్దవాడైపోతున్నావు అని అన్నారు. నేను దాన్ని ఆపలేను. నేను నా బాల్యదినాల మొదలుకొని నా యొక్క నిరీక్షణ ఇదే. నేను యేసుక్రీస్తు రాకడను చూడాలి. అందుకొరకే నా బ్రతుకు నేను సమర్పణ చేసుకున్నాను. వృద్ధులైపోయి నేను ఇంకా ఈ వేదిక మీదనే ఉన్నాను. నేను ఇంకా ఆ కథనే నమ్ముతున్నాను. ఘనవాన్ని స్వీకరించిన కొరకై పరలోకమున దిగి వచ్చే యేసుక్రీస్తును కూర్చే ఆలోచన చేస్తున్నాను. అది ఘనమైన విషయం. ఓ దేవా, ఇలా మనం పాడపాడుతున్నాం. మరి శక్తి లేదు కదా. యేసు నామముల శక్తిని అందరూ ఆర్పడించి కొలవడి
దూతగణములెల్లా సాగిలపడుదురు కాక. రాజు కిరీటము తెచ్చి అందరికి ప్రభువులకు అభిషేకము చేయి. ఇకని ఆయనే మహా జయశాలి కాబట్టి మీరు ఆయనలో ఉన్నట్లయితే మీరు ఆయన వాక్యములో ఉన్నారు. ఆయన చెప్పాడు, మీరు నాలో నిలిచినట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, ప్రతి ద్వారం ముందుగానే గెలవబడి ఉన్నది. అప్పుడు మనం ఈ విధంగా అనవచ్చు, గ్రంథమందుల ప్రతి వాగ్దానము, ప్రతి అధ్యాయము, ప్రతి గీతములోని భావము నావే. ఆయన దైవావేశంలో కలిగిన ప్రతి వాక్యము, గ్రంథమందుల ప్రతి వాగ్దానము నావే. స్నేహితులారా, దాని భావం ఏంటో మీకు తెలుసా? అబ్రహాముతో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, ప్రవక్తలచే పలుకబడిన ప్రతి వాగ్దానము, ఈనాటి కొరకని యేసుక్రీస్తు చేసిన ప్రతి వాగ్దానము, దానిని నిశ్చయపరచుటకు కాలంలో ఆయన సజీవుడిని తెలియపరచుకొనకై ఆయన నేడెక్కడ ఉన్నాడు. నీ యొక్క సంతానము శత్రువు గౌనిని స్వాధీనపరచుకొను. మరణ ఘడి ఆసన్నమైతే దాని విషయం ఏంటి? దాని సహా నీవు స్వాధీనపరచుకోగలవు. అవును, ఇలా చెప్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఆయనను మహా జయశాలి అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. దూత గణానెల్లా సగిలపడి రాజ మగుటము తెచ్చి అందరికి ప్రభువు ఆయనను కిరీటధారిగా చేయదము. ఈ రాత్రి 2000 సంవత్సరాల తర్వాత ఆయన జయశాలి జయశీలుడిగా ఆయన చూస్తూనే ఉన్నాము. దేవునిటువంటి వాగ్దానానికి మనలను వేరుపరిచిన, అద్భుతాలను చీల్చివేసిన ఘనుడైన జయశీలుడగు ఆయనలో మనమెంతో విజయశీలుడమై ఉంటున్నాము. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, అశుద్ధాత్మక సన్నిధానములో మేము రాత్రి నిలబడి ఉన్నాము. రాజ సంతానమైన అబ్రహాము సంతానం పైకి పంపెదరని వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అను ఆ మహావ్యక్తిని యేసుక్రీస్తు సన్నిధిలో మేము రాత్రిలో నిలబడి ఉన్నాము. ఓ దేవా, నిన్నెరుగుని స్త్రీ గాని, పురుషుడు గాని, లేక బాలుడు గాని, బాలిక గాని ఇచ్చిన ఉన్నట్లయితే అట్టివారిని యొక్క వాక్యముల గురించి అది సత్యమా కాదా అని మనో ఆందోళన కలిగిన వారుగా ఉన్నట్లయితే అట్టివారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాగ్దానం చేసిన ఓ మహోన్నతులకు దేవా, ఈ రాత్రిలో ఇచ్చిన దయచేయండి. ప్రభువా, నేను ఒక గొప్ప వాగ్దానం చేసి ఉంటేవి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నా ఎందుకు శ్వాసముచ్చువాడు నేను చేసిన కార్యములను చేయను, వాటికంటే గొప్పవి చేయని నీవు ఒక వాగ్దానం చేశావు. అన్నిన దేవా, నీ వాక్యము నీవు నిర్ధారణ చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రిలో అనేకమైన అబ్రహాము సంతాన వ్యాధిగ్రస్తులుగా ఇక్కడ ఉన్నారు. ఓ దయ్యము తన గౌరవం మూసివేసినది, లోపల వారిని బంధించవలసినది, తాళము తిప్పివేసి ఎలాగ చెప్తున్నాడు వాడు, నీకు గుండె జబ్బు ఉన్నది, నీవు చవాలి, నీకు అదే ఇది ఉన్నది, నీవు చచ్చిపోవాలని చెప్తున్నాడు. ఓ దేవా, స్వార్థ యొక్క శృంగారనాథ స్వరము ప్రతి బంధీని స్వతంత్రులుగా వెడలిపోదురు కాక. యేసుక్రీస్తు ఆ గౌరవులను జయించి ఉన్నాడు. ఆ తాళాలు మా చేతిలో పట్టుకున్నామని నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. నా నామమున తండ్రిని నీవు ఏది అడిగినప్పుడు నేను దాన్ని చేతును. నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు నేను చేసిన కార్యములను చేయను. దేవుని యొక్క వాక్యం రెండంచులుగా ఇటువంటి ఖడ్గము కట్టు వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ మూలుగలను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధించును. నోహు దినాల్లో ఎలాగుండెనో మనుష్య కుమార్ దినములలో అలాగుండును. వారు తినుచు, త్రాగుచు, పెళ్లికి ఇవ్వడుచు, పెళ్లి చేసుకొనుచు గొప్ప భవనాల నిర్మాణ కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. ప్రపంచాన్ని మనం గమనిద్దాము. సూచనలు, ఆకాశ వీధుల్లో భయంకర చిహ్నాలు, వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, బీభత్సమైన తుఫాన్లు, మానవుని మనసులో భయాందోళనలు, దేశాల్లో వినాశనాలు, అదేశంలో భీకర పరిస్థితులు. లోతు దినాల్లో ఎలాగుండెనో అలాగే మనిషి కుమార్ దినాల్లో ఉండెను. ఓ దేవా, ఈ రాత్రి వేళ మా మధ్యకి వచ్చి నీ వాక్యాన్ని నీవు రుజువుపరచు. ఈ రాత్రి వచ్చి అబ్రహాము సంతానం యొక్క విశ్వాసాన్ని ఘనపరచు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును కాక. నేను ఇప్పుడు మిమ్మల్ని వేదిక ఎద్దుకు నేరుగా ఆహ్వానించట్లేదు, అది మీకే వదిలివేస్తున్నాను. అనేక సార్లు అలా చేయబడిందని నేను నమ్ముతున్నాను. అవి స్వీకరించిన వారు బాప్తిస్మము తీసుకున్నారు. అవును, ఆయన అంగీకరించిన వారు. మేము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. నేను ఈ రాత్రంతా మాట్లాడగలను. మీరెంతో ప్రియమైన వారు. నేను మాట్లాడే మానవుని మాటలే అవుతుంది. నేను ఆయన మాటలు చెప్పినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు కాదు, కానీ ఆయన మాటలు అవుతున్నవి. నేను ఏదైనా చెప్పినట్లయితే దేవుడు దాన్ని బలపరిచినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు. నేను ఆయన మాటలు చెప్పినట్లయితే ఆయన దాన్ని బలపరుస్తారు. అలాంటప్పుడు పాపి అయి దారి తప్పిన ఆ స్త్రీ లేక పురుషుడు లేక బాలుడు లేక బాలిక అది అవును కదా అని చెప్పుకుంటారు. నేను ఈ కార్యాలు చేసినప్పుడు ఆయన గురించి వారు ఇలాగూ చెప్పారు, ఈ మనుష్యుడు
జ్యోతిష్యం చెప్పవాడని, దయ్యం పట్టువాడని అన్నారు. సోదె చెప్పుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సోదె చెప్పుడు అనేది దయ్యానికి సంబంధించినది. ఆయన్ను సోదె చెప్పేవాడని అన్నారు. సోదె చెప్పే ఎవడైనా ఎప్పుడైనా సువార్త ప్రకటించడం మీరు చూశారా? సోదె చెప్పేవారు ఎవరైనా దయ్యాలను వెళ్ళగొట్టడం మీరు చూశారా? లేదు, వారు ఆ పని చేయరు. ఆయన ఇలాగ చెప్పి ఉన్నాడు, మనుష్య కుమారుడు ఆయనను నేను దీన్ని క్షమించగలను. ఇదే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాడికి యుగమందైన రాబోగమందును పాప క్షమాపణ లేదు. ఎందుకంటే దేవుని కార్యాలను దురాత్మని పిలుచుతున్నారు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు మన ఎలా కనికర సంపన్నుడై ఉంటున్నాడు. దేవుడు దిగివచ్చి తన వాక్యాన్ని రుజువు పరచగలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరి సహోదరుడా, ఇది నా యొక్క ప్రాణము. నేను దేవుని సంధించవలసి ఉన్నది. నేను చెప్పిన దానికి నేను బాధ్యున్నై. నేను దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుడు దానికై నన్ను లెక్క అడుగుతాడు. అవును, నేను నరకపాత్రుడవుతానని ఎరిగి నేను ఇక్కడ నిలబడి ఇలా చెప్పడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఒకరి దృష్టికి సరైనదిగా కనిపించు మార్గము కలదు, అయితే అది చివరికి మరణమునకు దారితీయును. దేవునికి మరో అనువాదికుడు అక్కరలేదు. నేను మీతో చెప్పిన రీతిగా తనకు తానే అనువాదికుడై ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానము శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం నమ్ముతున్నారా? నేను మిమ్మల్ని స్వస్థపరచగలిగితే నేను చేసి ఉండేవాడను. క్రీస్తు ముందుగానే మిమ్మల్ని స్వస్థపరిచున్నాడు. విషయం ఏంటంటే తాళపు చెవిని మీ చేతుల్లో మీరు కలిగి ఉన్నారు. ఆ తాళపు చెవి ఏదనగా మీ యొక్క విశ్వాసమే. దాన్ని స్వాధీనపరచుకుంటూ సాధనం అదే. ఈ రాత్రి వేళ దాన్ని తెరవండి. అలా చేస్తారా? మహా జయశీలుడైన సమస్త రోగాలను ఓడించిన విజయుడై ఇప్పుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన అవి జరిగించాడని తెలుపగలడు. ఎందుకనగా ఆయన ఇంకను వాక్యమై ఉన్నారు. ఆ వాక్యమే హృదయం యొక్క తలంపులను పరిశోధించును. ప్రార్థనా కార్డు B1. గత రాత్రి మనం ప్రారంభించిన సంఖ్య ఏంటి? 50 నుండి ప్రారంభిద్దాం. మీలో 50 ప్రార్థనా కార్డు ఎవరు? మీ చేయి చూపించండి. ప్రార్థనా కార్డు B. గత రాత్రి 1 నుండి ఆరంభించాం. ఇప్పుడు ఈ రాత్రి 50 నుండి ప్రారంభిద్దాం. మీలో 50 ఎవరు? చేయెత్తండి. B50 ప్రార్థనా కార్డు ఇక్కడ లేరా? ఇవేనా? B50 అవునా? B51 B51 సరే. B51 B52 B52 ఎవరు? సరే, నివేదనా? B53 54 క్రమంగా ఇక్కడికి రండి. 54 55 నేను ఇక్కడికి రాకముందు నా కుమారుడు క్రిందకి వస్తాడు. ఆ కాదులన్నీ కలుపుతాడు. అవి ఒకటిక్కడ అక్కడక్కడ ఉన్నవి, అవి ఎక్కడున్నావో చూస్తాడు. అవి వారికి తెలియదు. మీరు ఇక్కడ ఈ దాడి రావచ్చును. 1 ఆ తర్వాత 10 ఇంకొకరు 25 అలా తీసుకురండి. అవి ఎక్కడున్నావో తెలియదు. అయితే అవి ఎక్కడుంటే ఉంటే ఎంతమందిని పిలిచాం? 5 4 B50 B50 కాదా? B50 నుండి 55 వరకు 56 57 58 59 60 చూద్దాం. 1 2 బిల్లి లెక్కించు. 60 70 ఇష్టమైతే నిలబడండి. 50 నుండి 70 75 సోదరు రాయ్ లెక్కబెట్టు. నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. అక్కడ ఉండి ఇటు చూస్తున్న వారిలో ప్రార్థనా కార్డు ఎంతమందికి లేదు? నేను చేసిన కార్యములను మీరును చేతురు అని యేసు చెప్పాడు. గుర్తించండి. అవునా? అది నిజం. మీకు నమ్మకముందా? అబ్రహాము సంతానము అవునని పలుకుదురు కాక బైబిల్ ఇలా తెలియజేస్తున్నది. ఆయన మన ప్రధాన యాజకుడు అని. హెబ్రీ 4వ అధ్యాయం. మన బలహీనత ఎందు మనతో సహానుభవం గల మన ప్రధాన యాజకుడు ఆయనే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నవాడైతే అది ఆయన అలా చేయడా? నేను చెప్తుంది మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్త్రీ ఉన్నది. బైబిల్లో ఒక చిన్న స్త్రీ. బహుశా ప్రార్థనా కార్డు కూడా ఆమెకు లేకపోవచ్చు. అయితే ఆ మనిషిని వస్త్రం ముట్టినట్లయితే నేను ఆయన నమ్మితని అని తన హృదయంలో అనుకుంటున్నది. తనకు కలిగినంతా వైద్యునికే ఖర్చు పెట్టింది. అయితే వారు సహకారం చేయలేకపోయారు. ఆమె పరిస్థితి బహు ఘోరమైపోయింది. వారు ఆమెకు సహాయం చేయలేకపోయారు. అయితే దేవుడు సహాయం చేస్తాడని ఆమె నమ్మింది. ఆయన వస్త్రపు చెంగును ఆమె ముట్టినది. నాలో నుండి ప్రభావం వెళ్లి పోయినదని ఆయన అన్నారు. అవునా? ఈ రాత్రి ఆయన ఆ విధంగానే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఆయన ఇక్కడనే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎట్లు రుజువు చేయగలుగుతారు? ఒక ప్రఖ్యాత బాప్టిస్ట్ వ్యక్తి ఈ మధ్య నా ఎద్దుకు వచ్చి నాతో ఇలా చెప్పాడు. సోదరు బ్రహాం, అది చెప్పిన ఒక మహామణి ద్వారా నేను ఒకప్పుడు ఓడిపోయానన్నాడు. అతను చెప్పాడు, ఆయన తిరిగి లేచినట్లయితే అలాంటిది తిరిగి చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అది చేయటం మనం చూద్దాం. అది ఆయన చేయలేదని వారు నమ్ముతారు. అయితే ఆయన చేస్తాడని మనం నమ్ముతున్నాము. ఆయన మృతుల్లో తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము. ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప వారి సంస్థాపకుడు సజీవుడని రుజువు చేయు మతం మరొకటి లేదు. దేవుడు దాన్ని నిర్ధారించే ఒకే ఒక మార్గం ఏదంటే దానిని నమ్మిన వారి ద్వారానే. దానిని నమ్మిన వారి ద్వారా
దేవుడు దాన్ని ప్రత్యక్షపరచే ఒక మార్గము. సరే, ఈ చిన్న ప్రార్థనా వరుసలో ఉన్నవారు ఈ వరుసలో ఉన్నారు. ఎంతమంది పొందుతారో నాకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరూ అలాగే ఉండండి, మీ స్థలాల్లోనే ఉండండి, కదలవద్దు. ఈ వైపు చూచి ప్రార్థిస్తులా చెప్పండి, ప్రభువైన యేసు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆయన నాతో చెప్పినది మీరు గుర్తుంచుకోనండి. గుర్తుంటుంది. ప్రజలు నీ ఎలా నమ్మకము చోట్లుగా నీవు చేసుకోగలిగితే, నీవు విధేయతతో ప్రార్థించితే 15 సంవత్సరాల నుండి ముందు వెనకాల దేశం యొక్క అన్ని మూలల ఏ ఒక్క పర్యాయము కూడా అపజయము కలగలేదు. అది అపజయముందదు. దేవుడు చేయలేని ఒకటి ఉన్నది, అనగా అపజయము నొందుట. ఆయన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు. నేనది నమ్ముతాను. నేను నిలబడిన దానికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. ఈ భవనంలో ఉన్న దానికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. అది ఎండమావి అవుతుంది, కలగా నిలిచిపోతుంది. నా ఆత్మలో దేవుని కుమారుని యేసుక్రీస్తు జీవిస్తున్నాడని నాకు తెలుసు. నీవు అబ్రహాము కుమారుడవై ఉండి, నీవు క్రీస్తునందు మృతుడవై ఉండి, నీవు అబ్రహాము సంతానమై ఉన్నావు. వారు కొన్ని చేతి రుమాలు ఇక్కడికి తెచ్చున్నారు. నమ్మిన ప్రజల ద్వారా అముఖమైన జయం చేకూర్చబడుతుంది. వారిని సంక్షిప్తపరుస్తుండగా మనము తల్ల వంచి వీటి కొరకు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీవు చెప్పిన ప్రతి వాక్యము సత్యమని నమ్మిన ప్రజలు ఉన్నారని బైబిల్లో నుండి మేము ప్రబోధించబడి ఉంటేమి. ప్రభువా, కొన్నిసార్లు తాళపు రంధ్రములో తాళపు చెవితో తునికిసలాడి దాని గురి తప్పి రంధ్రము చేసి ముక్క తునకలు చేసిరి. అయితే అది అక్కడే ఉన్నదని వారు నమ్మి ఉన్నారు. వారు అలాగే దాన్ని తడబుదురు కాక అక్కడ ఉన్నదని వారే కనుగొంటారు. ఆ తాళపు చెవే వాస్తవమైన తాళపు చెవి. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. ఇప్పుడే ఆ పాట పాడి వాయించబడి ఉన్నది. బైబిల్ గ్రంథమందు అది ఇలాగా తెలియచేయబడినది. పౌలు తన శరీరం నుండి వస్త్రములు, చేతి రుమాలు తీసి వ్యాధి బాధలతో ఉన్న వారి యొద్దకు పంపించాడు. ప్రజల్లో ఉండి దురాత్మలు వెళ్లిపోయినవి. వారు స్వస్థత పొందేది. పరిశుద్ధుడైన పౌలు, నీతో కూడా ఉన్నాడని మేము ఎరిగిన్నాము ప్రభువా. అది అతనిది కాదు, కానీ అది నీదే ప్రభువా. అతనిలో ఉన్న క్రీస్తే ఇక జీవించిన నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని అతను చెప్పిన్నాడు. ఇప్పుడు ఈ జనాంగానికి నిన్ను నీవేలాగున్నావో ఈ రోజు అలాగే నీవు క్రీస్తువై ఉన్నావు. నేను ఇక్కడ చేతి రుమాళ్ళు ముట్టి ప్రార్థిస్తుండగా ప్రతి శత్రువును నీవు పారదోడమని ప్రార్థిస్తున్నాను. శత్రు ఓడిపోయాడని ఎరుగునట్లు వారికి విశ్వాసాన్ని అనుగ్రహించండి. మేము ఇప్పుడే మాట్లాడుకుని ఉన్న రీతిగా ఒకప్పుడు ఇశ్రాయేలు వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎర్ర సముద్రం వారి వాగ్దానాన్ని ఛేదించి వేశాను. ఓ గండగట్టి ఇలా చెప్పాడు. ఆ అగ్ని స్తంభంలోని దేవుడు ఉగ్గుడై చూశాడు. సముద్రం భీతి చెంది తన గౌలను తెరవగా వారు దాటిపోయారు. యేసుక్రీస్తు రక్తంలో గుండా ఈ రాత్రి క్రిందికి చూడు. ఈ చేతి రుమాల రోగులపై ఉంచగానే ఈ రాత్రి వారి కొరకైన మా విశ్వాస ప్రార్థన శత్రువు చుచ్చుడుగాక. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున విడుదల పొందుదురు కాక. ఆమేన్. మీరు కదలకుండా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. మైక్ దగ్గర ఎవరున్నప్పటికీ మీరు పైకి రావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇది చేసినట్లయితే ఆయన చేయును అని చెప్పట్లేదు. సరే, ఎవరైనా ఇక్కడికి వచ్చి రోగులను స్వస్థపరు శక్తి వారికి ఉందని చెప్పినట్లయితే అలాంటిది నమ్మవద్దు. శక్తి అంతా క్రీస్తుదే. ఆయనే జయశాలి, నీవు నేను కాదు. ఆయన చేసిన దాన్ని మనము కేవలం అంగీకరిస్తున్నాము. ఏ మనిషికి కూడా రక్షణ ఇచ్చి స్వస్థపరిచే శక్తి వారికి లేదు. ఈ లోకముందున ప్రతి వ్యక్తికి వారి మూల్యము చెల్లించబడి ఉన్నది. చెల్లించబడవలసినది చెల్లించి వేయబడి ఉన్నది. ఇలాగూ మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నీ స్వస్థత కొరకై చెల్లింపు చెల్లించబడి ఉన్నది. నీ రక్షణ కొరకై చెల్లింపు చేయబడి ఉన్నది. అది అంగీకరించి వచ్చుటకు నీకు విశ్వాసమున్నదా? అంతే. నీవు అబ్రహాము సంతతివైతే దేవుడు అది వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను రక్షించడానికి నీలో ఒకటి అక్కడే ఉన్నది. సరే, వరమనగా ఏంటి? బయలు వెళ్లి ప్రజలను స్వస్థపరచడమా? కాదు. వరమనగా నిన్ను నీవుగా ప్రకృతి తప్పుకుంటే దేవుడు నిన్ను వినియోగించుకుంటుంటాడు. యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా ఆఖరి సూచనను ఆయన వాగ్దానము చేశారు. సొదొమ కాలిపోక ముందు సొదొమ దినములు ఎలాగుండునో ఇతరత్రా విషయాలు జరిగినప్పుడు కాదు. లోతు తదితరులు సువార్త ప్రకటించని అదే కాదు. అది కాలిపోక ముందు దేవుడు నరుని రూపంలో వచ్చాడు. ఎవరైతే వాగ్దాన పాత్రలో అతి అబ్రహాము తదితరులకు ఏర్పరచుకున్న సంఘములకు క్రమపరచులుగా వచ్చాడు.
ఇప్పుడు గుర్తించండి, కేవలము అబ్రహాము సంతానము మాత్రమే స్వీకరించారు. యేసు చెప్పారు, కొంత కాలమైన తర్వాత లోకము నన్నెన్నడూ చూడదు, మీరు నన్ను చూతురు, యుగ పర్యంతరం వరకు నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును. అయితే ఆయన వాగ్దానం చేశాడు, ఆయన తిరిగి రాకవనుపు సొదొమలో ఎలాగుండెనో, సొదొమ ఏమి పొందుకుంటుందో చూడు, ఏర్పరచుకున్న సంఘం ఏమి పొందుకుంటుందో చూడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు అలాగుండును. దేవుడు మానవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన వీపు గుడారం వైపు ఉంచి గుడారం లోపల ఉన్న శారా ఏమి చేసిందో తెలియజేశాడు. అది సత్యమేనని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చేయత్తండి, అవునది వాస్తవమే. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. మనము కడవరి కాలంలో ఉన్నాం. గుర్తుంచుకోనండి, ఆఖరిగా జరిగిన సంఘటన అదే. సదొమ అగు అన్య ప్రపంచం దహించి వేయబడింది. వాగ్దాన కుమారుడు రంగం మీదకి వచ్చాడు. దేవుని కుమారుడైన వాగ్దాన కుమారుని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఇక్కడే మనం ఉన్నాము. దేవుడు మీ నేత్రాలను తెరవచేయును కాక, చెప్పడానికి వేరొకటి లేదు. ఆయన మీ నేత్రాలు తెరవచేయును కాక. పరలోకపు తండ్రి, నేను నిస్సహాయుడును, నీవు మలచి ఇక్కడుంచిన మట్టి ముద్దను నేను. ఓ దేవా, ఈ రాత్రి నీ కృపా సన్నిధానం నాకు కావాలి. అది నీకోసమే అయ్యింది. నీవిక్కడ ఉంచిన నీ చిన్న మట్టి ముద్దల వినియోగించబడిలాగునా ప్రభువా, నిత్య వాగ్దానికి ఎవరైతే పిలువబడి ఉన్నారో ఇంకా దాన్ని వారు అంగీకరించినట్లయితే ఈ వాగ్దానములు వారు చుచుతురు కాక, ఇది ఇంకొక దినానికని ఒకవేళ వారు బోధించబడి ఉండవచ్చు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఉన్నది, ప్రభువా అది నీ యొక్క సొంత అనువాదమేనని దాన్ని నిర్ధారణ చేయండి. దానికి ఇంకొకటి అవసరం లేదు. నీవు అలాగే చేసినట్లయితే ఆ తర్వాత వాక్యము సత్యమైన వారు గ్రహించగలుగుతారు. తండ్రి, అనుగ్రహము చూపండి. మాకు మేముగా నీకు అప్పచెప్పుకుంటున్నాము. ప్రభువా, ఈ రాత్రిలో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని వినియోగించబడును కాక. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము వంశమైన ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించి ఈ రాత్రి సన్నిధిని స్వీకరించుదురు కాక. మీకే స్తుతి చెల్లిస్తున్నాము. ఆమేన్. సరే, ఇది వింతగా ఉంటుంది. నా కొరకు ప్రార్థించి సహకరించమని వాళ్ళని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా కూర్చోనండి, అటు ఇటు కదలవద్దు. నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థించండి. చూడండి, సువార్త పరిచయం ఇది మార్పు చేకూరుస్తుంది. ఇంకొక పరిణామంలో సంపూర్తిగా దేవుని ఆత్మ నీకుగా విరామము కలుగు చేస్తున్నది. ఇక్కడ ఈ చిన్న స్త్రీ నిలబడి ఉన్నది. ఇక్కడికి రా, అలాగే నిలబడు. నేను ఈ మైకును తీసివేయుట గమనించండి. జరిగిన విషయం ఏంటో నాకు తెలియదు. కొన్నిసార్లు మీకు తెలిసి ఉంటుంది. మైక్ ద్వారానే నేను తెలుసుకుంటాను. అదే మార్గం, అవునా? వారు దాన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాను. అదేంటో నాకు తెలియదు. సరే, మనం ఇప్పుడు ఒకరికొకరు ఎరుగున వారము. నా జీవితంలో నేనెన్నడూ నేను చూడలేదు. నీవెవరో నాకు తెలియదు. అయితే నీవు నాకంటే ఎంతో చిన్నదానవు. బహుశా కొన్ని మైళ్ళ వ్యత్యాసంలోనూ కొన్ని సంవత్సరాల తేడాతోనూ మనం జన్మించాము. ఇదే ప్రథమంగా మనం కలుసుకోవడం, అవునా? అలాగైతే నీ చేయి పైకెత్తు, ప్రజలు చూస్తారు. ఇక్కడ కేవలం ఒక స్త్రీ నిలబడి ఉన్నది. చూడు, లేఖనాలకు వెళ్లి చూడు. యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరంతా చదవండి. ఈ స్త్రీ అలాంటి స్త్రీ అనిపోయినది కాదు. నాకు తెలియదు. నేను యేసుక్రీస్తును కానని మీకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నారు. అది ఆయనలో ఉన్నారు. ఆమె దగ్గర ఉన్న స్త్రీకి ఆయన చేసిన రీతిగానే ఆయన ఆత్మ మనలను అభిషేకించి ఆమె బాధను మనకు తెలుపగలరు. ఒకటే విషయం, ఆ విధంగానే ఆనాటి నాయకులు, యాజకులు ఈ మనుషుడు బయలుదేబోబు దయ్యము సోద చెప్పేవాడన్నారు. ఈ స్త్రీ అయితే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని అన్నది. మెస్సయ్య వచ్చునని మాకు తెలుసు. అదే ఆయన యొక్క గురుతు. అది యథార్థమైన ఎంతమందికి మీకు తెలుసు? ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే ఈ రాత్రి కూడా ఆ సూచన అదే కదా? కాలం అంతమవునప్పుడు అది అలాగుండని ఆయన చెప్పలేదా? చూడండి, అబ్రహాము సంతానానికి ఆయన తన వాగ్దానము నెరవేర్చును. ఇక్కడ ఉన్నవారిలో అది తప్పని ఎవరైనా తలంచినట్లయితే ఇక్కడికి వచ్చేసి అదే పని మీరు చేయండి. అలా కనట్లయితే దాని గురించి వేరే ఏమి చెప్పవద్దు. మీకు తరుణం ఇవ్వబడి అది క్రీస్తు నామమున దేవుని మహిమా ప్రభావాల కొరకై ప్రతి ఆత్మను నా స్వాధీనం అందించుకుంటున్నాను. గమనిస్తున్నారా? ఓ క్షణం మీతో నేను మాట్లాడతాను. ఆమె దగ్గర ఉన్న ఆ స్త్రీతో ప్రభు మాట్లాడినాడు. మీకు తెలుసా? నాకు నీళ్లు ఇవ్వమని ఆయన అడిగాడు. ఆయన చేసిందేంటి? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పింది గమనించండి. నిశ్చయంగా మీతో చెప్పుడుదేమనగా, కుమారుడు అనగా శరీరము ఆయనలో ఉన్నవారు నేను ఏమి చేయను, తండ్రి చేసినవి ఆయన చూచినప్పుడే
తండ్రి ఏమి చేయునో అది కుమారుడికి చూపును. గమనించారా? నాకు నేనుగా ఏమి చేయను, తండ్రి ఏది చేయుట కుమారుడు చుచునో అది చేయను. ఆ తర్వాత దర్శనం ద్వారా దేవుడు ఆయనకు చూపనది యేసు ఏ అద్భుతము చేయలేదు. ఆయన చెవిలో చెప్పడము కాదు, ఆయనకు చూయించడము. నేనేమి చూతునో వినుట కాదు, తండ్రి చేయునని చూశాడు. అదే మోషేలేని ప్రవక్తగా ఆయనను చేశాడు. మోషే చెప్పినట్లుగా ఆయన తండ్రిని ఎరుగును. ఆయన ఎరుగుకు వెళ్తున్నప్పుడు అయితే ఆయన సమరయ గుండా వెళ్లవలసి ఉండేను. ఆయన సుకారు అను గ్రామం వద్దకు వచ్చారు. గమనించండి, సమరయులు మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు, యూదులు అందుకొరకే ఎదురు చూస్తున్నారు. వారికి ఆయన సూచన చూయించాడు. ఆ సూచన జరిగిన వెంటనే ఫిలిప్పు, నతానియేలు, పేతురు వారంతా ఇలా చెప్పారు, నీవు దేవుని కుమారుడు అని. బోధకుడైతే ఇలా అంటున్నాడు, ఈ మనుషుడు బయల్జెబూబు అని. అయితే గుర్తుంచుకోనండి, అన్యులమైన మనము ఆంగ్లో సాక్సన్ వారమై ఉంటున్నాం. ఎలాంటి మెస్సయా కోసం మనం ఎదురు చూస్తట్లేదు. మనం అన్యజాతి వారము, రోమీలము మొదలగు వారము. మనం ఎటువంటి మెస్సయా కోసం ఎదురు చూస్తట్లేదు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకే ఆయన వచ్చాడు. అయితే సమరులైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. అందుచేత ఆయన వారి దగ్గరకు నడిపించబడవలసి ఉండెను. ఆయన బావ్యత కూర్చున్నాడు. ఒక యవనస్తురాలు, బహుశా నీ వయస్సు ఉండవచ్చు, ఆమె వచ్చేసింది. ఆమె దుష్కీర్తి గల స్త్రీ. మీరు ఆ కథ చదివి ఉంటారని అనుకుంటున్నాను. స్త్రీ, నీళ్లు దయచేయమని ఆయన అడిగాడు. ఓ, సమరైన వారు యూదులు అలా అడుగుట అది పద్ధతి కాదు అని ఆమె చెప్పింది. నీతో మాట్లాడుతున్నది ఎవరో నీ విరిగి ఉంటే నీవే నన్ను దాహానికి అడుగుదు అని ఆయన అన్నారు. అలాగే సంభాషణ కొనసాగుతుంది. చిట్ట చివరికి ఆమె తప్పిదమెక్కడో ఆయన కనుగొన్నాడు. అదేమై ఉంటుందో మీకు గుర్తుండి ఉంటుంది. ఆమెకు చాలా మంది భర్తలున్నారు. నువ్వెళ్ళి నీ భర్త తీసుకునిరా అని ఆయన అడిగాడు. ఆమె చెప్తుంది, నాకు ఎవరూ లేరు అన్నది. చెప్పాడు, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చినవి, నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ భర్త కాడు. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. మెస్సయ్య వచ్చడమే ఎరుగుదము. ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు చెప్తాడు. నేనే ఆయనని ఆయన చెప్పారు. ఆమె ఆ నీటికున్న అక్కడనే విడిచిపెట్టి పట్టణంలోనికి పరిగెత్తి, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన మెస్సయ్య కాడా? వారికి 400 సంవత్సరాల వరకు ప్రవక్త లేడు. ఇక్కడైతే మెస్సయ్యను చెప్పుకుంటున్న మనుష్యుడు ప్రవక్తగా నిర్ధారణ చేయబడినవాడు మెస్సయ్య గుర్తును చూయించాడు. అదే విషయాన్ని నమ్మడానికి ఇది దోహదమవుతుందా? ఆయన అదే కార్యాన్ని చేసినట్లయితే ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది ఆయన చేయని ఈ లేఖనాల ద్వారా వాగ్దానము చేశాడు. కూడిన సమూహం అంతా విశ్వాసాన్ని కలిగినదా? మూత్రపిండాల జబ్బుతో నీవు బాధపడుతున్నావు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. అది నా ముఖములో ఎందుకు ఎగిరిపడుతుంటుందట? అది అతను ఊహించి ఉండును. నేనెన్నడూ ఊహించలేదు. ఇక్కడ ఈమె మంచి వ్యక్తే. నీవు నన్ను నమ్ముతున్నావా? నేనెన్నడూ అది ఊహించలేదు. నేను ఇంకొకటి చెప్తాను. నీ భర్త నీతో కూడా ఉన్నాడు. అతడు బాధతోనే ఉన్నాడు. అవును కదా? వెన్నుపూచ బాధ. అవును, అవునా? నీతో ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడు. అతనికై ప్రార్థన కోరుతున్నావు. అతనికి కళ్ళ జబ్బు. అవునా? నీతో ఇంకో చిన్న అమ్మాయి ఉన్నది. ఆమె మూత్రపిండాల జబ్బుతో ఉన్నది. నీ మాదిరిగానే. అవునా? నీవు నమ్మితే నీవు బాగుపడతావు. నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. ఆరోగ్యవంతురాలవై నీ మార్గాన వెళ్ళు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని నీవు నమ్ముతున్నారా? ఏంటది? ఆయన ఏమి చేయబోతున్నాడు? అబ్రహాము సంతానమైన మీకు ఆయన మృతుడు కాదని తెలియపరుచుకుంటున్నాడు. నేను ఆ విషయాలను చేయలేను. ఆయన మృతుడు కాదు. ఆయన సజీవుడై శత్రువు గవిని స్వాధీనపరుచుకునే హక్కును ఆయన చూయిస్తున్నాడు. అంతే. క్షణం క్రితం ఇక్కడికి వచ్చిన ఈ స్త్రీ, మనమంతా ఒకే యుగములో ఎక్కడో ఒక చోట ఉంటున్నామని అనుకుంటున్నాను. మేము ఎదిగినంత వరకు ఒకరినొకరును తెలుసుకునే వారము. తెలియదు మాకు. నీవు నాకు తెలియదు. మనం పరాయి వారమే. నిన్ను గురించి నాకేమీ తెలియదు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. గమనించు, ఇప్పుడే నీకు ఒకరు ప్రార్థన కార్డు ఇచ్చారు. అందుకు నీవు ఇక్కడ ఉన్నావు. అవునా? యేసు చేసినట్లయితే, నేను ఏదైనా చెప్పినట్లయితే సౌర ఓల్ రాబర్ట్ స్థలాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను, లేక ఇంకో గొప్ప విశ్వాసపరుచుని స్థానాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను. అమ్మా, ఏంటి నీకు బాధ అని నేను అడగవచ్చు. నాకు ఇది అది అని నీవు చెప్తావు. అది అతనికి సరిపడకపోవచ్చు. గమనించారా? నాకు అది తెలియదు. లేక ఉన్న బలహీనత ఏంటో నీవు చెప్పవచ్చు వారికి. అతను నీ మీద చేతులుంచి రోగుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్తాడు. నీవు నమ్ముతున్నావా? అవును. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మి వెళ్ళు. అది మంచిదే. అది మంచిదే. దేవుడిది వాగ్దానం చేశాడు. అయితే చూడండి, ఆ దినము కంటే మరో దినములో మనం జీవిస్తున్నాము. సొదొమ దినాలలో ఎలాగుండునో నేను చేసిన కార్యాలు మీరును చేదురని యేసు వాగ్దానము చేశాడు. నీవెవరై ఉన్నది దేవుడు నాకు చెప్పినట్లయితే
అది సత్యమో అసత్యమో నీవు తెలుసుకుంటావు. నీవు ఏమి చేయనన్నది ఆయన నీకు చెప్తాడు. అది సత్యమైతే ఇది సత్యమే అవుతుంది. ఆయన నీకు అదేమిటో చెప్పినట్లయితే నాకైతే తెలియదు, నీ బాధ ఏంటో అది ఆయన నాకు చెప్పినట్లయితే, కూడిక సమూహమా మీరు నమ్ముతున్నారా? నేను వాస్తవంగా ఆపోవలసి ఉన్నది. ఒకప్పుడు కొంతకాలం క్రితము ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు అది నిర్ధారించబడవలసి ఉన్నది. యేసు ఒకప్పుడు అది చేశాడు, ఏనాడు మరోసారి ఆయన చేసి ఉండలేదు. సుఖాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్త్రీ సాక్ష్యాన్ని నమ్మారు. ఆమె అపకీర్తి కలిగిన ఆ స్త్రీ వచ్చి ఆ విధం చెప్పినప్పుడు వారు అది నమ్మారు. మీ అందరి ఎదుట ఒక క్రైస్తవుడు వేదికను విడిచి వెళితే ఆమేన్. మనం తలంచక మునిపే ఉన్నటువంటి విషయాలను దేవుడు నిరంతరము రుజువు చేయును కాక. అబ్రహాము సంతానమైన మహా జేసేలు అలాగూ చేయును కాక. రాములే ఒకప్పుడు అబ్రహాము చేశాడు, ఆ తర్వాత ఆయన నాశనము చేశాడు, మరలాది చేశాడు. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునే ఉన్నాడు. నీవు నీ కోసం నీవు ఇక్కడ ఉండడం లేదు, ఇంకోరు కొరకు నీ ఇక్కడ ఉంటున్నావు. ఆమె ఒక స్త్రీ, ఆమె నీ సోదరి. ఆమె మరణ ఛాయల్లో ఉన్నది. అయ్యో, ఆమె మధుమేహ వ్యాధితో బాధపడుతున్నది. ఆమె ఇక్కడ ప్రాంతానికి చెందింది కాదు, ఆమె చిత్రనీల ప్రాంతమగు లూసియానాకు చెందింది. కూడిన సభికులు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఇక్కడ ఉన్నది. చాలా జబ్బుతో ఉన్నటువంటి కుమార్తె నీకు ఒకరు ఉన్నది. కూటానికి రావాలనే ప్రయత్నించింది. ఆమెకు చందరోగము. అది నిజమే, అది నిజమే, అవును కదా? ఇప్పుడు నమ్ముతున్నావా? నీ అబ్రహాము సంతానమైతే నమ్మి నడిచి వెళ్ళు. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందువు కాక. మీరు నమ్ముతున్నారా? నిశ్చయంగా గుర్తుంచుకోనండి, ఇది వాగ్దానము. ఆయన చేస్తానని ఆయనే చెప్పాడు. ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఎలా ఉన్నారు? మన ఒకరము తెలియనటువంటి వారము. నీవెవరో నాకు తెలియదు, అయితే దేవునికి తెలుసు. నీ బాధ ఏంటో దేవుడు నాకు తెలియజేసినట్లయితే నీవు నమ్ముతావా? అప్పుడు ఆత్మ సంబంధమైన శక్తి వల్ల వచ్చిందని నీవు తెలుసుకుంటావు. నీ ఊహించగలిగేవి రెండు విషయాలే ఉన్నవి. అది జరిగిన తర్వాత అది వివరణ చేయలేటువంటిది ఉంటున్నది, ఎందుకంటే అది అసాధారణ సంభవము. అది నమ్మశక్యము గాని నిజం, అది తర్కింప వీలుపడింది అయినప్పటికీ అది నిజం. అదే నమ్మశక్యము కాని నిజమవుతుంది. అది సత్యము కదా అని ఇప్పుడు నీ వెలుగునప్పటికీ ఆయన నీకు సత్యమే చెప్పాడని నీవు తెలుసుకుంటావు. జ్ఞాపకముచ్చుకో, నీవెవరో నాకు తెలియదు, నేను కాక మరొకరు ఉండవలసి ఉన్నది. నీవు పరిశీలి మాదిరిగా ఇది ఒక దురాత్మని చెప్పినట్లయితే అప్పుడు దాని ఫలితాన్ని నీవే పొందుకుంటావు. అది క్రీస్తుని నమ్మినట్లయితే ఆయన ఫలాన్ని పొందుతావు. నీవు నమ్ముతున్న కారణం ఏంటంటే ఈ దినానికి ఆయన వాగ్దానము చేశారు కాబట్టి. ఆ కాలం నుండి ఇప్పటికీ కాదు, ఇది కడవరి కాలానికి అది వర్తింపజేస్తున్నది. ఎప్పుడు ఒకరు నీ ముందే నీకు దర్శనమిస్తుంటారు. అతడు నిరసన వెంట్రుకలు గల పురుషుడు, అతను నీ భర్త అక్కడ కూర్చొని ఉన్నాడు. కణితి క్యాన్సర్ తో కప్పబడి అతని స్వస్థతను అంగీకరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అతడు నీకు మూత్రపిండాలు, గాలి సంచి జబ్బు ఉన్నది. మీరు శ్రీమతి లిటిల్, అవునా? హృదయపూర్తిగా నమ్మి స్వస్థత పొందు. అతడు లేక వారి పేరు నీవు చెప్పావు, నిశ్చయమే. యోనా కుమారుడైన సీమోను, నీవు అని పేతురుతో ఆయన చెప్పలేదా? ఇక్కడ ఒక పురుషుడున్నాడు, మేము ఒకరము అపరిచితులము. అయ్యా, మీరు నాకు తెలియదు, నీవు ఇలాంటి మనిషివి. పేతురు ప్రభు యేసు యొద్దకు వచ్చిన రీతిగా మనము వస్తున్నాము. నేను ఆయన సేవకుని నీవు నమ్ముతున్నావా? నేను చెప్పిందంతా సత్యమే నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నేనుగా నీకేమైనా చేయాలనుకుంటే నేను చేయగలను. అయితే నేను చేసేది ఏమీ లేదు, ఆయన ముందుగానే చేశాడు. దాన్ని నీవు నమ్మాలి. గమనించు, అది నేను కాదు, అది నేనైతే నేను చేయగలిగినంతా నేను చేస్తాను. అయితే ఆయన నాకు ఒక వరాన్ని అనుగ్రహించాడు. నేను దాన్ని ఆయన ఎదుట వదులు చేయవలసి ఉన్నది. ఆయన మాట్లాడుతాడు. మీరు అది నమ్ముతున్నావా? కూడుకొని ఉన్నటువంటి సభకులంతా మీరు అది నమ్ముతున్నారా? ఒక వ్యక్తిని నేను కనుగొనాలి. నీకు అనేకమైన బలహీనతలు ఉన్నవి. నీ కొడుకు నువ్వు ఉబ్బుతుంది, అదే చాలా ముఖ్యమైన సమస్య నీకు. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె నీ భార్య. నీ భార్యలో ఉన్న బలహీనత ఏదో దేవుడు నాకు తెలియపరచగా నీవు నమ్ముతున్నావా? ఆమె నోటి బాధ, అది ఆమె పండ్లకు సంబంధించింది, అవునా? సీమోను పేతురు ఎవరైంది చెప్పగలిగిన ఆ యేసే నీ విషయం నాకు తెలియపరచగా నీవు నమ్ముతున్నావా? అది నిన్ను మరీ నమ్మకస్తునిగా చేస్తుందా?
అది చేస్తుంది. ఆస్కర్ బార్నర్స్, అవును కదా? స్వస్థత పొంది నీ దారిని వెళ్లిపో. నేను మీకు పరాయి వ్యక్తిని, నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నీ బాధ ఏంటో ఆయన నాకు తెలియచెప్పగలని నమ్ముతున్నావా? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? నీకు బాధ నీ గొంతుకు సంబంధించమైనది. ఇక్కడ గుండెలో ఎముక కుళ్ళి చెడిపోయినది. లోపల ఆ ఎముకల్లో ముద్దలుగా వస్తుంటవి, అవును కదా? నీవిక్కడ స్థలవాసివి కాదు. చుట్టూరా నారింజ పండ్ల తోటలున్న పట్టణానికి చెందిన దానము నీవు. అది ఒక లోయలో ఉన్నది. దాని వెనకాల సుదీర్ఘమైన పర్వత శ్రేణులున్నవి. యాంథెర్స్ అనే హోటల్ ఉన్నది. అది శాన్ బారినో. అక్కడి నుండి నీవు వచ్చావు. వెళ్ళు. నమ్మితే యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. క్యాన్సర్ ను బాగు చేయనిది ఒక్కటే ఒకటి, అది దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? నమ్ము. వెళ్ళు. ప్రభు ప్రతి చిన్నదాన్ని స్వస్థపరచును కాక. నీవిక్కడ ఉండు కారణం ఏదంటే నువ్వు ఎంతో నరాల బలహీనత గల దానవు. నిజంగా విసుగు చెందావు. ఈ నరాల బలహీనత వలన నీ ఉదరం ఒక విధంగా అయిపోతుంది. నీకు ఆహారం జీర్ణము కాదు, నీ నోట్లోనికి వచ్చేస్తుంది. నీ నోట ఒక విధమైన రసం ఊరుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత నీవెంతగానో అలసిపోతావు. నీ కడుపులో పెప్టిక్ అల్సర్ అనేది ఉన్నది. యేసుక్రీస్తు దానిని తెలియచేయగలరని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు. నీ రాత్రి భోజనం చేయి. నీవు పూర్తిగా నమ్ము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. ఎలాగున్నారు మీరు? అనేకమైన బాధలు మీకున్నవి. అందులో ప్రాముఖ్యంగా మీరు బాధపడేది ఏంటంటే కీళ్ల వాత వల్ల నీవు వంగిపోతున్నావు. దేవుడు నిన్ను బాగు చేయనని నమ్ముతున్నావా? స్వస్థత పొందు. ప్రభువైన యేసు, నా సహోదరికి దృష్టిని దయచేయమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. స్త్రీ సంబంధమైన బలహీనత ఆమె నుండి తీసివేయి. కీళ్ల వాతం నుండి బాగు చేయి. యేసు నామమున ఆమేన్. నమ్మి వెళ్ళు. ఆయన చేస్తాడు. అది బాగవుతుంది. అనుమానపడవద్దు. నడుస్తూ ఉండు. నీ హృదయంతో నమ్ము. గుండె జబ్బు భయంకరమైనది. అయితే క్రీస్తు గుండెను బాగు చేస్తాడని అది నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు. అది జరిగి తీరుతుంది. వికలాంగునిగా ఉండబోతున్నావు అనుకుంటున్నావా? లేదు, నేనా తలంచట్లేదు. కీళ్ల వాతాన్ని గురించి నా యొక్క తలంపేదంటే అది కేవలము ఛాయ. అది క్యాన్సర్. అట్టిదాన్ని ఆయన బాగు చేస్తా నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. కొద్ది కాలం నుండి ఇది నిన్ను బాధపరుస్తుంది. గుండె ఆగిపోవుట. ఈ రాత్రి అది పోగలదని నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. చాలా కాలం నుండి స్త్రీ సంబంధమైన జబ్బుతో నీవు బాధపడుతున్నావు. ఉదయాన్నే లేవడం నీకు చాలా కష్టతరంగా ఉంటుంది. కాళ్ళు పట్టుకుపోతవి. చాలా పొద్దెక్కే వరకు నీవు నడవలేకపోతావు. అది కీళ్ల వాత జబ్బు. వెళ్ళు. అనుమానించకు. అది నీకెన్నడూ ఇక ఉండదు. హృదయపూర్తిగా నమ్మితే చాలు. నీకు చాలా చాలా జబ్బులున్నవి. అయితే నిన్ను ఎక్కువగా భయపెట్టే వాళ్ళ విషయం ఏంటంటే నిన్ను వికలాంగునిగా చేసే కీళ్లవాతం. నీవు కూడా అనుకుంటున్నావు నిన్ను బాగు చేసి నిన్ను ఆయన నడిపించగలని మీరు నమ్ముతున్నారా? హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. నీకు గుండె బలహీనత, కీళ్లవాతం, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతారా? వెళ్ళు. ప్రభువైన యేసు నిన్ను బాగు చేయను కాక. కొన్ని సంవత్సరాల నుండి కడుపు బాధ ఎంతో బాధని కలిగిస్తుంది, అవునా? అది ఇక ఉండదు. నమ్మే వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును గాక. నీవు కూడా నీ కడుపు బాధ నుండి స్వస్థత పొందుతావు. నీ హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు. అనుమానించుకు. నీకు ఊపిరాటం బహు కష్టంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న ఆ ఉబ్బుసమ తప్పు నిన్ను క్రింగదీసి వేస్తుంది, అవునా? ఇప్పుడు అది విడుదలవుతుంది. నీవు నమ్ముతున్నావా? సరే, నమ్ము. ఆమేన్. హల్లెలూయా. మీరు పూర్ణ హృదయంతో నమ్ముతున్నారా? ఒక క్షణం. అక్కడ ఆ వెలుగును మీరు చూడటం లేదా? ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తున్న నల్లజాతి స్త్రీ, ఆమె ఎడమ ప్రక్కలో బెత్తుగా ఉన్నది. ఆమెకు మూత్రపిండాల జబ్బు మొదలగినవి ఉన్నవి. మీకు చాలా విశ్వాసం ఉన్నది. ఇక్కడికి రానవసరం లేదు. జరిగిపోయింది. నమ్మితే చాలు. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచు. మీరు నమ్ముతున్నారా? అక్కడ కూర్చొని ఉన్న సహోదరి, నీవు నమ్ముతున్నావా? వెన్నుపూస సంబంధమైన బాధ నుండి నీ విడుదల పొందుతావు. ఆయనను బాగు చేస్తాడని నమ్ముతున్నావా?
అలాగే అనుమానించుకు, నీవు నమ్మితే నీవు పొందుకుంటావు. ఇక్కడ కూర్చుని నన్ను చూస్తున్న వ్యక్తి గూని ఉంది, రాత్రులారా లేస్తూ ఉంటాడు. అయ్యా, మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే అది సమస్య పోతుంది. ఇక్కడ కూర్చొని నా వైపే చూస్తున్న నల్లజాతి వాడు, అతడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. అయ్యా, మీరు స్వస్థతని కొన్నట్లయితే లేచి నిలబడండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయను కాక. ఆమేన్. మీకు ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డకు మూర్ఛలు ఒక విధంగా పడిపోతూ ఉంటాడు. ఆ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడున్న ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? నీ నిండు హృదయంతో నమ్ముతున్నావా? అయితే ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తాడు. మీరందరూ కూడా నమ్ముతున్నారా? ఆయన నిజంగా అబ్రహాము యొక్క రాజ సంతానము కదా. ఆయన మహా జయశీలుడు కదా. శత్రువు కవులను మీరు స్వాధీనపరచుకుంటున్న వాగ్దానం ఆయన చేయలేదా? శత్రువు యొక్క కుదింపు చేత ఎంతమంది మీలో బంధించబడి ఉన్నారు? శత్రువు కుదింపును లేక అణచివేతను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారో మీ చేతులు పైకి చేయించండి. మీరు అబ్రహాము సంతానం అయితే ఇలా మీ చేయి పైకెత్తండి. ఇలా చెప్పండి, సహోదరా అబ్రహాం, పిరికితనము చేత నేను భయపడిపోతున్నాను. 180 మంది అలాగూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా నిండిపోయినది. ప్రజా సమూహం అంతా పాలవెల్లులాగా ఉండిపోయినది. అది నన్ను అంధునిగా చేసినట్లయింది. నీవెక్కడ ఉన్నట్లు 20 లేక 30 అంతకంటే మించి సభలో ఉండి వేదిక మీదకి వచ్చిన మీరు చూశారు. దేవుడు ఎందులోనూ అపజయమెరుగున వానిగా మీరు చూశారు. ఇదనగా యేసుక్రీస్తు నిన్న యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది నమ్ముతున్నారా? అలాంటప్పుడు అబ్రహాము సంతానమైన ప్రతి ఒక్కరూ తాళపు చెవిని మీరెందుకు పుచ్చుకోనకూడదు? ఆయన్ని జయించిన మహా విజయశీలుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఇలా ఆయన నమ్ముతున్నారా? అలాగైతే మీ విశ్వాసం తాళపు చెవిని మీరు పుచ్చుకొని మీ చేతులు జోడించి, యేసుక్రీస్తు ఇప్పుడే నా స్వస్థత కోసం నేను విశ్వసిస్తున్నాను అని చెప్పండి. మీ చేతులు పైకెత్తుతూ మీ విశ్వాసాన్ని విడుదల చేయండి. రమణి యేసు, నేను నమ్ముతున్నాను, ఇప్పుడే నమ్ముతున్నాను. ఇప్పుడే ఒకరిపై ఒకరు మీ చేతులు ఉంచండి. అబ్రహాము సంతానముగా మీరొకరి మీద ఒకరు చేతులు ఉంచండి. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. వారి మీద మీరు చేతులు ఉంచండి. యేసు చెప్పాడు ఇలాగా, నమ్మిన వారి వల్ల ఏ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులు చెప్పడం వారు స్వస్థత నొందుదురు. సతనా, నీవు యుద్ధ భూమిలో ఓడిపోయావు. ఈ జనులు దేవుని మహిమార్థమై వెలురీతిగా యేసుక్రీస్తు నామమున బయటికి రా.